हरिः ओम्। श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే మన సాధనలో ఉన్నటువంటి శ్రేష్టత మాత్రమే మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది అనే సత్యం కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. మొట్టమొదట ఏమని చెప్పారు కృష్ణ పరమాత్మ అంటే, అర్జునుడి యొక్క విషాదాన్నంతా కూడా చూసిన తర్వాత అర్జునుడు దేనికోసం దుఃఖిస్తున్నాడో గుర్తించారండి మొదటి అధ్యాయంలో. ఆయన ఏమీ మాట్లాడలేదు. అందుకే పెద్దలందరూ ఎలా ఉంటారంటే, ఎవరికైనా సమస్య వచ్చిందంటే ముందుగా వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా చెప్పమని చెప్తారు. మీరేమనుకుంటున్నారు ఈ సమస్య గురించి అని వాళ్ళను మొత్తము కూడా అడిగి వివరం తెలుసుకున్న తర్వాత పెద్దలు ఏం చేస్తారు, పరిశీలన చేసి నువ్వు చేసిన పనులలో ఇదిగో నాయన ఈ లోపాలున్నాయి కాబట్టి నువ్వు అనుకున్నటువంటి దాన్ని సాధించలేకపోయావని పెద్దలు నిర్ణయించినట్టుగానే కృష్ణ పరమాత్మ కూడా మొదటి అధ్యాయం మొత్తము కూడా అర్జునుడు తనకు కలిగినటువంటి ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖాన్నంతటినీ కూడా చక్కగా విన్నారనమాట. ఇలా వినటం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారు? మనందరికీ కూడా అవతలి వారి యొక్క ఆలోచన తీరును గమనించడానికి మీకు కాస్త ఏముండాలి? ఓర్పు, ఓపిక ఉండాలి. అవతలి వాళ్ళు చెప్పేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా విన్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యను మనం పరిష్కరిస్తామని చెప్పడానికి కృష్ణ పరమాత్మ అర్జునుడుకు కలిగినటువంటి ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖానికి కారణం ఏమై ఉంది ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అంటారనమాట. మొట్టమొదటి మాట, అర్జునుడి యొక్క శోకాన్ని చూసి అనార్యుడిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఆర్యుడవు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడానికి కావలసిన అర్హత ఉన్నవాడివి. తర్వాత ఈ ఉత్తర లోకాలలో ఎన్నో రకములైనటువంటి భోగములను అనుభవించడానికి సిద్ధంగా ఉన్న స్వర్గాది లోకాలలో మీకు ప్రవేశం ఉంది. మరి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? సంభవించకూడనటువంటి సమయంలో నీకెందుకు ఇలాంటి విషాదము కలిగింది అని చెప్పి కృష్ణ పరమాత్మ ముందు ఒక హెచ్చరిక చేస్తారనమాట. మీరందరూ కూడా ఆర్యులే కాని అనార్యులు కాదు. పాపపు కర్మ చేసిన వారు నేను చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోలేరు. నేను చెప్పిన మాటలు అంటే భగవంతుడు చెప్పిన మాటలు వింటున్నారు, ఆయన చెప్పిన మాటలను అధ్యయనం చేయగలుగుతున్నారు అంటే మీరందరూ కూడా నాకు ఇష్టమైనటువంటి వారు అని పరమాత్మ మనందరికీ కూడా ఒక ధైర్యంతో కూడినటువంటి ఒక మాటను చెప్పారనమాట. ఎందుకు మీరు ఇంకా అనార్యులలాగా భావన చేస్తారు? ఈ దేహమే నేను అనుకుంటూ అధర్మంగా ఉన్న వాళ్ళకి ఎందుకు సహాయం చేస్తారు? ధర్మపరులకు మాత్రమే మీరు సహాయ సహకారాలు అందించండి. అలా అని అధర్మ పరులను మీరేం చేయకూడదు, వాళ్ళకి నష్టం కలగాలని మీరు కోరుకోకండి.
మీరు ధర్మాన్ని ఆచరించండి. ఆ ధర్మము వాళ్ళు కూడా చేసేలాగా మీ యొక్క ప్రవర్తనయే వాళ్ళని మారుస్తుంది అని భగవంతుడు మనకు కర్మ చేయడంలో మెలకువలు చెప్పే ప్రయత్నంగా మొట్టమొదట కృష్ణుడు మాట్లాడినటువంటి మాట, మీరందరూ కూడా గొప్పదైనటువంటి ఆర్య సంతతికి చెందిన వాళ్ళు అని చెప్పేసి. అంటే గౌరవించబడడానికి కావలసిన అర్హత ఉన్న వాళ్ళని భగవంతుడు మనందరికీ కూడా ఒక పెద్ద పీట వేశారు. ఏదైనా మనం ఒక సభకు వెళ్ళామనుకోండి, మనల్ని ఎవరు గుర్తించకపోతే కాసేపు అక్కడ ఉండేసి మనం ఇంటికొచ్చేస్తాం. ఎందుకు ఇంటికొచ్చారంటే, అక్కడ మనల్ని గుర్తించే వాళ్ళెవరూ లేరు అన్నప్పుడు మేముండలేకపోయాం అక్కడ అంటారు. కానీ మనం వెళ్ళగానే సరే మనకొక స్టేజ్ మీద ఒక కుర్చీ వేయకపోయినా, మనల్ని లోపలికి ఆహ్వానించి ఒక ప్లేస్ చూపిచ్చి మీరిక్కడ కూర్చోండి అన్నారనుకోండి, ఎంత సంతోషపడతామండి? అదే విధంగా కృష్ణ పరమాత్మ ముందు మనందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. మీరందరూ కూడా గొప్పదైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టే నా మాటలు విని ఆచరించడానికి కావలసిన అర్హతను పొంది ఉన్నారు. ఒక పిల్లవాడు 5వ తరగతి పూర్తయిన తర్వాత 6వ తరగతిలో కూర్చున్నాడంటే అతడు 40 మార్కులతో పాస్ అవ్వనివ్వండి, 30 మార్కులతో ప్రమోట్ అవ్వనివ్వండి, 100కు 100 మార్కులొచ్చిన వాడవ్వనివ్వండి, అందరూ 6వ తరగతిలోనే కూర్చుంటారు గదండీ! భగవంతుడు కూడా మనం ఎంత పుణ్యంతో భగవంతుడు చెప్పిన మాటలను వినడానికొచ్చామనేది మన సాధనను బట్టి నిర్ణయించుకుందాం మనం. కానీ మనమందరం కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హత పరీక్షలో మనమందరం కూడా పాస్ అయ్యామనమాట. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పే మాటలన్నీ కూడా మనం వింటున్నాం, చదువుతున్నాం, చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు భగవంతుడు మనందరికీ ఏం చేశారు? ఒక కుర్చీ ఇచ్చి, అంటే తన కనులకు ఎదురుగా కనపడేలాగా ఆయన ఏం చేశాడు? మనందరికీ కుర్చీలు వేశారు. మన వెనకాల ఎంతమంది ఉన్నారంటే కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు. ఈ దేహమే నేను అనుకుంటూ ఏం చేస్తున్నారు? రాగద్వేషాల చేత బంధింపబడుతూ సంపదలు సంపాదించడం పట్ల, కీర్తి ప్రతిష్టలు సంపాదించడం పట్ల, ఒకరిని ఒకరు మోసం చేసి గొప్పవాడవ్వడం పట్ల, ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక రకానికి చెందిన వాళ్ళు పుణ్యకార్యాలు చేసి స్వర్గాది లోకాలకు వెళ్ళాలని చెప్పేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. ఇలా వాళ్ళు ప్రతిఫలాన్ని కోరుకుంటూ స్వర్గాది లోకాలకు వెళ్ళడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా ఉన్నారో. ఇహలోకంలో ఈ దేహమే నేను అనుకుంటూ ఏం చేస్తున్నారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో బంధింపబడి ఇక్కడ గొప్పవాడవడం కోసం ప్రయత్నించే వాళ్ళు ఒక వర్గం. రెండవ వర్గం ఎవరున్నారు అంటే పుణ్యలోకాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి స్వర్గాది సౌఖ్యాలను అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కొందరు. ఇహమూత్ర ఫలభోగ విరాగము అని చెప్పేసి సాధనా చతుష్టయ సంపత్తిలో చెప్పబడుతుందండి. అంటే ఇహలోకంలో ఉన్న గొప్పతనం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది, పరలోకంలో ఉన్నటువంటి భోగముల కోసం అని చెప్పేసి ఇక్కడ కష్టపడేటటువంటి వాళ్ళందరూ కూడా ఇంకొక వర్గం. అంటే వీళ్ళందరూ దేన్ని ఆశించి కర్మ చేస్తున్నారు? ఫలితాలను ఆశించి కర్మ చేస్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడు కర్మ ఫలాలను విడిచిపెట్టి కర్మ చేయడానికి కావలసిన ప్రోత్సాహం భగవద్గీత యందు మనకు పరమాత్మ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇహలోకంలో ఫలాలు కోరుకునే వారి కంటే పరలోకంలో ఉన్నటువంటి సుఖభోగాలను అనుభవించడానికి ఇక్కడ వీళ్ళు చేస్తున్న యజ్ఞయాగాది క్రతువులు, దానాలు, ధర్మాలు వీళ్ళకంటే కూడా మనల్ని ఏం చేశారు? ముందు సీట్లో కూర్చోబెట్టారు. ఎవరికి ముందు సీటు? పరమాత్మకు ముందుగా మనమే కనపడతామన్నమాట. కృష్ణ పరమాత్మ అలా కూర్చున్నారంటే ముందుగా ఆయన ఎవరిని చూస్తాడు? కళ్ళు తెరవగానే ముందు మనం కనపడతాం. మన తర్వాత ఎవరు కనపడతారు? స్వర్గాది లోకాలలో ఉన్న భోగ్య వస్తువులు అనుభవించడం కోసం ఈ లోకంలో ఇతరులకు ఉపయోగం కలిగేటటువంటి యజ్ఞయాగాదులు చేయించడం, దాన ధర్మాలు చేయించడం, ఇలాంటి వాళ్ళందరూ రెండో మెట్టులో ఉన్నారు. ఇక వెనకాల ఎక్కడో ఎవరున్నారు? ఈ లోకంలో సుఖాలు సంపాదించాలి అని చెప్పేసి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు
మరి ఇలా ఒక్కొక్క స్థాయిలో భగవంతుడు ముందు నిలబడ్డారు. అంటే ఇప్పుడు మనమందరం ఎవరికి ముందుగా ఉన్నాం? ఈశ్వరుడికి ఎదురుగా కూర్చున్నాం. అంటే ఈశ్వరుడికి ఎదురుగా కూర్చున్నామంటే కొంచెం ప్రయత్నం చేస్తే మనం ఈశ్వరుడితో ఐక్యమైపోతామండి. మరి ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్దామని జెప్పేసి యజ్ఞయాగాది క్రతువులు చేసే వారి కంటే కూడా ముందున్నామని మనం ఏమంటామంటే, ఇక మేము యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాల్సిన అవసరం లేదండి. దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదండి. ఏమీ చెయ్యక్కర్లా. మేము భగవంతుడిని తెలుసుకోవడానికి మాత్రమే ఉన్నాం కాబట్టి, మా గురువుగారు చెప్పినట్టుగా మేమంతటా భగవంతుడున్నాడని జెప్పి అనుకుంటాం ప్రతిరోజు. ఈ వీళ్ళలో భగవంతుడున్నాడు, వాళ్ళలో భగవంతుడున్నాడు, నాలో భగవంతుడున్నాడు, అంతటా ఆయనే ఉన్నాడని జెప్పి, ఇక ఏ సాధన చేయకుండా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. ఈశ్వరుడేమంటున్నారో చెప్పండి? మిమ్మల్ని అన్ని మెట్లెక్కిచ్చానంటే, మీరు కర్మ ఫలాలను కోరకుండా ఎలా చేస్తారు కర్మ? పరులకు ఉపకారము జరిగే కర్మను ఈశ్వరుడికి ఫలాన్ని సమర్పించి కర్మ చేస్తారని పరమాత్మ మనల్ని ఎంచుకున్నారండి. ఇక్కడ నిన్ను యజ్ఞం చెయ్యొద్దని చెప్పలా, దానం చెయ్యొద్దని చెప్పలా. తర్వాత ఇక ఇతరులకు ఉపకారం చేయడంలో ఎవరు ముందుండాలి? స్వర్గలోకాలలో ప్రవేశం కోరుకునే వాళ్ళు ముందుండాలా? ఈ లోకంలో గొప్ప ప్రయోజనాలు పొందాలనుకునే వాళ్ళు ముందుండాలా? భగవంతుడితో ఐక్యం అవ్వాలనుకునే వాళ్ళు ముందుండాలా? అంటే అర్థమవుతుంది. భగవంతుడితో ఐక్యం అవ్వాలనుకున్న వాళ్ళు భగవంతుడికి ఎటువంటి లక్షణాలున్నాయో తెలుసుకొని, భగవంతుడు ఒక పనిని చేస్తే ఎలా చేస్తారో తెలుసుకొని, మనం కూడా ఈశ్వరుడు ఒక కర్మను చేస్తే ఎలా చేస్తారో అలా కర్మ చేయటం నేర్చుకొని కర్మ చేసినప్పుడు ఆ కర్మ యొక్క ఫలితం మంచి ఫలితమైన చెడ్డ ఫలితమైన వికారాన్ని పొందకుండా వచ్చిన ఫలితంతో అంటకుండా, అంటే మనం ఒక పని చేస్తే అందరూ పొగిడారు, ఆ పొగడ్త చేత ఉప్పొంగిపోకుండా, ఒక పని చేస్తే మనల్ని విమర్శ చేశారు, ఆ విమర్శకు కృంగిపోకుండా సమస్థితిలో నిర్వికారః, ఎటువంటి వికారం లేకుండా, పొగుడుతున్నా ఆయనకేం పెద్దగా ఆనందం లేదు, ఆయన్ని తిడుతున్నా పెద్దగా ఇబ్బందేం లేదు, చేసే పనిని మాత్రం చాలా జాగ్రత్తగా పరులకు ఉపకారం జరిగే ఆలోచన తప్ప వేరొక ఆలోచన లేకుండా కర్మ చేస్తారు. ముక్త సంగోనహం వాది దృచ్చుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అన్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పి ముక్త సంగో నహం వాది అంటే ముక్త దేనిని విడిచిపెట్టాలి? ఒక కర్మను చేసేటప్పుడు, అంటే ఒక పనిని మనం చేస్తున్నాం అనుకోండి, ఆ పనిని చేసేటప్పుడు ఇది మంచిదేనా చెడ్డదా? మంచి చెడు అంటే ఏంటి? నీకు మాత్రమే సంతోషాన్ని ఇస్తుందా? లేకపోతే వేరొకరికి సంతోషం కలుగుతుందా? భగవంతుడు ఏమంటున్నారు? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ అంటే ఏంటంటే పరులకు ఉపకారం కలిగించే కర్మ మాత్రమే నాకిష్టము అంటున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఏమని చెప్తున్నారు? నువ్వు చేసే పని యందు ఇతరులకు మంచి జరిగేలాగా నువ్వొక పనిని ఎంచుకోవలసి ఉంటుంది అని పరమాత్మ చాలా చక్కగా వివరణ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎంచుకున్నటువంటి కర్మ ఇతరులకు ఉపకారం కలిగించేదై ఉండాలి. ఇతరులకు ఉపకారం కలిగించేటటువంటి కర్మ యందు కొన్ని విషయాలు మళ్ళీ ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరెవరికైనా ఒక నలుగురు వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకోండి. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, నలుగురు వ్యక్తులు నా బంధువులైతే బావుండు అనుకుంటాం. ఎందుకంటే తెలియని వాళ్ళతో పని చేయడం కన్నా, నా బంధువులు, స్నేహితుల పిల్లలకి ఇందులో ఉద్యోగం ఇచ్చాననుకోండి, ఇప్పుడేమవుతుంది? మరి నా వాళ్ళందరికీ ఉపకారం చేసిన వాడినవుతాను. ఆ పిల్లలకి ఆ పిల్లలు నేను పని చేసేటప్పుడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తామని, ఆ నలుగురిని ఎంచుకోవడంలో ఎవరిని ఎంచుకుంటున్నాం? మనకు తెలిసిన వాళ్ళను మాత్రమే ఎంచుకుంటున్నాం. మరి నీకు అందుకోసం పనిచ్చాడా భగవంతుడు? అంటే కాదు. భగవంతుడేమంటున్నారు? నా వాళ్ళు, పరాయి వాళ్ళనేటటువంటి వ్యత్యాసము లేకుండా మీరొక పనిని చెయ్యాలి.
అలా పని చేయాలి అంటే మనమేమంటాం, అయ్యో! మా సొంత వాళ్ళండి, మా దగ్గర బంధువులు కష్టాలలో ఉన్నారు. కష్టాలలో ఉన్న వాళ్ళని వదిలేసి ఎవడినో పిలిసి ఉద్యోగం ఇస్తామా అంటే, అందుకోసం ఎలాంటి జ్ఞానం ఉండాలి? ఆత్మ జ్ఞానం ఉండాలి. నీవు ఎవరు అంటే స్వస్వరూపమైన ఆత్మవి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నువ్వు సృష్టించుకున్న జగత్తే అనేటటువంటి సత్యం నీవు సద్గురువు ద్వారా తెలుసుకొని ఉన్నప్పుడు మనమేం చేస్తామంటే, నా వాళ్ళు, పరాయి వాళ్ళనే వ్యత్యాసం లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. ఎలాంటి జ్ఞానము? నీవు స్వస్వరూపమైన ఆత్మవి అనే జ్ఞానం నీకు అందించినప్పుడు, నా వాళ్ళు, పరాయి వాళ్ళనేటటువంటి వ్యత్యాసాన్ని విడిచిపెడితే తప్ప, మనం వేరొకరికి ఉపకారం చేయడంలో నిస్వార్థంగా అంటే, స్వార్థము లేకుండా కర్మ చేయడానికి కావలసిన స్థితి మనకి కలగాలి అంటే, మన తల్లిదండ్రులు మనకేం నేర్పించారంటే, వీళ్ళందరూ మన బంధువులు, మన కులం వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పేసి మనకు తల్లిదండ్రులు పుట్టగానే ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పారు. సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి సత్యం ఏమిటి అంటే, నీవు కేవలం ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల చేత బంధించబడకు. ఈ దేహంలో బంధించబడి ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మవే నీవు. అంటే మనము పుట్టినప్పటి నుంచి కూడా ఆత్మ సంబంధాన్ని దేహంతో కలిపి ఈ దేహానికి సంబంధించిన విషయాలతో తాదాత్మ్యత పొంది మనమందరము కూడా ఈ దేహమే అనుకుంటున్నాం. ఈ దేహంలో ఉన్న సర్వశక్తివంతమైన ఆత్మ అనే జ్ఞానం మనము సద్గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాం. అంటే సద్గురువు నీకేం చేస్తారు? జ్ఞాన ఉపదేశం చేస్తారు. ఆయన ఏమని చెప్తారు? నువ్వు ఈ దేహము కాదు, దేహములో బంధింపబడినటువంటి శక్తి స్వరూపమైన ఆత్మ అనే జ్ఞానాన్ని అందించినప్పుడు, ఆ జ్ఞానాన్ని ఎవరు అందించారు? కేవలం బాహ్యంగా ఉన్న ఒక గురువు అందించారన్నప్పుడు, మళ్ళీ ఆ గురువుకి నీకు మధ్యలో ఏంటంటే మళ్ళీ ఒక బంధం మిగిలిపోతుందండి. అంటే ఒక బంధనం మిగిలిపోతుంది. నా లోపట ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మయే నేను చేసినటువంటి పాపపు కర్మలన్నింటినీ పుణ్యకర్మల చేత పోగొట్టుకున్నప్పుడు, సర్వసాక్షిగా ఉన్నటువంటి నీ లోపటున్న సద్గురువు ఏం చేశారు? నీకు సత్యం తెలియజేయడం కోసమని చెప్పి ఆయన సాకార రూపంలో ఒక గురువు రూపంలో ఉండి జ్ఞాన ఉపదేశం చేశారు. అంటే మనం ఒక సంఘానికి బందీలుగా ఉండకూడదండి. ఇప్పుడు నువ్వెవరు అంటే శక్తివంతమైన ఆత్మ అన్నప్పుడు నువ్వెవరికి కూడా బందీగా ఉండేటటువంటి ప్రయత్నం చేయకూడదని మనకు శాస్త్రాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి. శాస్త్రానుభూతి పొందినటువంటి రామతీర్థ స్వామి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు దేనికైనా నేను ఈ సంఘానికి కావలసినటువంటి వాడను అన్నారనుకోండి. ఈ సంఘ అధ్యక్షుడనో, ఈ సంఘంలో మెంబర్ అనుకున్నామనుకోండి. ఇప్పుడు మనకంటే వేరొక సంఘాన్ని చూసినప్పుడు మనకేమవుతుంది? అబ్బో! ఈ సంఘం గొప్పదండి. మీ సంఘం గొప్పది కాదు. మా దగ్గరున్న గురువుగారు చాలా గొప్పవారు. మీ గురువుగారికి, మా గురువుగారికున్న జ్ఞానం లేదని మనమేం చేస్తాం? ఒకరినొకరు మళ్ళీ ఏం చేస్తున్నాం? దేని నుంచి విడిపడడం కోసం గురువుగారి దగ్గరకొచ్చామండి? భార్య, బిడ్డలు అనేటటువంటి బంధాలు శాశ్వతం కాదు. సత్య వస్తువును తెలుసుకోవడానికి వచ్చామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను ఒక గురువుకు సంబంధించిన, ఒక సంఘానికి సంబంధించిన, ఈ ఒక పరిధికి సంబంధించిన వాడను అంటే మళ్ళీ మీరిప్పుడు ఏమయ్యారు? మళ్ళీ బంధింపబడ్డారా లేదా? కుటుంబం అనే బంధం వదిలిపెట్టి మళ్ళీ ఎటెళ్లారు? సంఘం అనే బంధంలోకి వెళ్ళాం. ఇప్పుడు నువ్వు సత్య స్వరూపమైన ఆత్మని ఎప్పుడు తెలుసుకుంటావు? పరమాత్మ ఎక్కడున్నాడు? నీ లోపట ఉండి నిన్ను సత్యం తెలుసుకోమని గురువు దగ్గరికి పంపించారు. ఇప్పుడు ఆ గురువు చేసిన ఆత్మబోధ ఎలాంటిది? నీ లోపట ఉన్నటువంటి సత్య స్వరూపమైన ఆత్మను తెలుసుకోవడమే నీ యొక్క బాధ్యత అన్నప్పుడు, మళ్ళీ మీరు బంధింపబడడం ఎందుకండి? నిజంగా నా లోపటున్న సర్వశక్తివంతమైన ఆత్మని నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మళ్ళీ మిమ్మల్ని బంధనం కలిగించే ఏదైనా ఒక విషయం ఉంటే, దాని నుంచి నువ్వు బలవంతంగానైనా విడిపడాలి. ఇప్పుడు మనం మన కుటుంబ సంబంధమైన విషయాల నుండి విడిపడడానికి ప్రయత్నం చేయడంలో
100కి 100 పాళ్ళు ప్రయత్నం చేస్తాం. నీలో ఉన్న సత్యాత్మను తెలుసుకోవాలంటే ప్రయత్నపూర్వకంగా కొన్ని శుభకార్యాలు, కొన్ని అశుభ కార్యాలు ఇలా అన్నింటినీ కూడా విడిచిపెట్టి భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో కానివ్వండి, ఆ సాధన చేయడంలో కానివ్వండి, పరులకు ఉపకారం చేయడంలో కానీ, మనం మన బంధువుల్ని కాస్త ఇబ్బంది పెడతాం కదండీ! ఇంతకుముందు లేస్తే బంధువులతో తిరిగేవాళ్ళం. ఇప్పుడు సద్గురువు చెప్పే జ్ఞానాన్ని వింటున్నప్పుడు, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి శాస్త్రాన్ని ఆశ్రయించాం. శాస్త్రంలో చెప్పిన విషయాల ప్రకారంగా పరులకు ఉపకారం చేయడంలో 10 మందికి శ్రేయస్సు కలిగించడానికి పనిచేస్తున్నప్పుడు, ఇక్కడ మనం దేహ సంబంధమైన వాళ్ళని కొంతమందిని మనం ఏం చేశాం? కొంత ఇబ్బంది పెట్టాం కదా! అంటే ఇక్కడ ఇబ్బంది పెట్టాము అంటే ఏం జరుగుతుంది? నీలో ఉన్నటువంటి సర్వశక్తివంతమైన ఆత్మను నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వేం చేస్తున్నావు? కొన్నింటిని విడిచిపెడుతున్నావు. అంటే విడిచిపెడుతూ నువ్వెక్కడికెళ్ళాలి? నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మ కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. అంటే సర్వశక్తివంతమైన ఆత్మ నీ లోపటుంది. ఈ దేహం లోపట ఉన్నటువంటి ఆత్మను విడిపించే ప్రయత్నంగా భగవంతుడికి ఇష్టమైన కార్యమేదో చేయాలి. ఇష్టమైన కార్యం ఏమయ్యుంది? పరులకు మంచి చెయ్యాలి. ఇతరులకు మంచి చేసేటప్పుడు ఆ మంచి వలన మనకెంత ఫలితం వస్తుందని ఆలోచించకుండా ముక్త సంగో నహంవాది అహంకారం లేకుండా చూడండి, భగవంతుడు ఒక మాట చెప్పారంటే భగవద్గీతను ఎందుకు అధ్యయనం చేయమన్నారంటే అందులో ఉన్న కొన్ని విషయాలను తెలుసుకొని ఆ విషయాలతోనే మమేకం అవ్వాలని చెప్పలేదు. ఇందాక నేను ఒకరితో మాట్లాడాను. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి అన్నారు. అంటే మనకి పరమాత్మ ఏమని చెప్పారు? మనమందరం భగవంతుడి అంశలమని చెప్పారు కదా! ఇక మనం భగవంతుడి అంశలం అయిపోయిన తర్వాత ఇంకేముంది తెలుసుకోవడానికి అంటున్నారు. నిజంగా అంశలుగా ఉండటం వేరు, భగవంతుడితో తాదాత్మ్యత వేరు. చూడండి, ఆయన ఏమన్నాడు? నా యొక్క అంశను భూమి మీదకు విడిచిపెట్టానన్నారు. విడిచిపెట్టేటప్పుడు 6 వస్తువులను ఇచ్చానన్నాడు. ఆడపిల్లకు వివాహం జరిగినప్పుడు మనం కొన్ని కట్న కానుకలను ఇచ్చి పంపించినట్టు ప్రీతితో అండి. ఇవ్వాలంటే కొంచెం బంధనంగా మారింది కానీ, ఒకప్పుడు ఏంటి, ఆడపిల్లను అత్తగారింటికి పంపిస్తుంటే నా కూతురు ఇప్పటి వరకు నా ఇంట్లో చాలా సుఖాలతో జీవించింది, ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పేసి కాస్త డబ్బున్న వాళ్ళైతే కొంత పని వాళ్ళని ఇచ్చి, తర్వాత కొంత డబ్బిచ్చి, కొన్ని రకాలైన వస్తువులు ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకున్న స్థాయిని బట్టి పంపించడం. మరి అలాగే పరమాత్మ కూడా తన అంశని తానే వెళ్తున్నాడండి. అంశ అంటే తానే వెళుతూ ఏం చేస్తున్నాడు? 6 వస్తువుల్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చుకున్నాడు. 6 వస్తువులతో ఇక్కడున్నటువంటి 6 వస్తువులేంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శ. స్పర్శకు సంబంధించిన చర్మం. వీటన్నింటితో ఏం చేస్తున్నాం మనం? దేహ సంబంధమైన విషయాలన్నింటినీ లీలావతేమో ఉన్నదేముంది, లీలావతేమో రుచినక్కని మరి మనము విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ దేహ సంబంధమైనటువంటి విషయాలలో మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? ఎన్నో రకాలైనటువంటి విషయాల చేత మనం మమేకమవుతూ మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం అనుభవిస్తూ ఉన్నామండి. కృష్ణ పరమాత్మ మన అందరికీ తెలియచేసేటటువంటి సత్యం ఏమయ్యుంది అంటే, నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మము నీకు దొరకాలి అంటే నువ్వేం చేయాలి? ఈ 5 ఇంద్రియాలు మనస్సును ఏం చేయాలంటే శుభ్రంగా కడగాలి. భగవంతుడి నుంచి విడిబడి వచ్చినప్పుడు ఆయన ఎలా ఇచ్చాడు? ఒక తెల్లటి పేపర్ ఇచ్చాడండి భగవంతుడు మనకి. 5 ఇంద్రియాలు మనసు ఎలా ఉందంటే తెల్లటి పేపర్ అండి. మనం భూలోకానికి వచ్చిన తర్వాత ఆ తెల్లటి పేపర్ మీద కళ్ళతో చూసిన విషయాలలో కొన్ని నాకు ఇష్టమైనవి, కొన్ని ఇష్టం లేనివి. తర్వాత చెవుల ద్వారా, ముక్కు ద్వారా కృష్ణ పరమాత్మ మనకు చెప్పేటటువంటి విషయాలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. అంటే ఇంద్రియాల ద్వారా మనకు ఏదైతే ఇష్టమో, ఇష్టమైనవి, ఇష్టం లేని విషయాలన్నీ ఆ పేపర్ మీద రాసుకుంటున్నామండి. అన్నీ రాసుకుంటున్నాం.
ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఏం చేస్తున్నాడు? జీవుడు మనస్సును ఆశ్రయించి అనుభవిస్తాడు కాబట్టి, మనసు ఏం చేస్తుంది? ఇష్టమున్న విషయాలు, ఇష్టం లేని విషయాలన్నీ కూడా భద్రపరుస్తుందండి. అంటే ఆ తెల్ల పేపరు ఎప్పుడు కోరికలు లేకుండా అంటే నాకు వీళ్ళంటే ఇష్టమని, వీళ్ళంటే ఇష్టం లేదని, ఆ తెల్ల పేపర్ మీద మనం ఏం చేయాలంటే ఎరేజర్ చేత మనం ఒక్కొక్కటి కొట్టివేయాలి. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఏం చేయాలంటే, నీకు జ్ఞానం కలుగుతుంది. నువ్వు చేసే కర్మలలో శుద్ధత ఉంది. ఈ దేహం నేను కాదంటున్నారు. నేను నా వెంట తీసుకువెళ్ళేది ఏమీ లేదంటున్నారు. ఎందుకు నాకు ఈ వస్తువు మీద ప్రీతని, ఏదైనా ఒక పదార్థం తిన్నాము. ఈ పదార్థానికి సంబంధించి భగవంతుడా, మళ్ళీ నాకు వీలైతే ఒకసారి పెట్టించండి అని అడగకుండా, ఈశ్వరా మీరు నాకిది పెట్టించారు సంతోషం చాలండి అని మనం ఇక అప్పటితో దాన్నేం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. మనకేం అలవాటంటే కామాలు పెట్టుకుంటూ పోతాం. ఇవాళ వీళ్ళు పెట్టిన పులిహోర బావుంది. మళ్ళీ రేపు నేను వండుకుంటానని, ఆ పులిహోరకు సంబంధించిన రుచిని మళ్ళీ రేపు అనుభవించాలన్నప్పుడు మనం కామా పెట్టామా? ఫుల్ స్టాప్ పెట్టామా? ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టలా. కామా పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ కామా తీరకుండానే అంటే నీ కోరిక తీరకుండా ఈరోజు సాయంత్రానికి నేను చనిపోయాననుకోండి. మరి ఈ సాయంత్రానికి నేను చనిపోయాను కాబట్టి కామా పెట్టుకున్నానుగా. భగవంతుడు ఏం చేశాడంటే, "నువ్వు మళ్ళీ పుట్టు తల్లి, పులిహోర కావాలన్నావు గదా!" అని జెప్పి, ఇవాళ నేనొక పదార్థం కోసం అని చెప్పేసి లొంగిపోయాను గాబట్టి, ఏదో ఒక కుక్కగానో, ఓ పిల్లిగానో వేసి, ఆ పులిహోర అంటే ఇష్టపడేలాగా కొంతమంది చూడండి, "అయ్యో! మా కుక్క పరమాన్నం బా తింటుందండి, పెరుగన్నం బా తింటుందండి, లడ్డూలు బాగా తింటుందండి" అని చెప్తుంటారు. మిగిలిన అన్నింటికంటే ఇది పెడితే బాగా తింటుందంటారు. ఎందుకు? పూర్వజన్మల్లో అది కోరుకున్నారు గాబట్టి ఈ జన్మలో వచ్చింది. ప్రతి కార్యానికి కారణం ఉందండి. అంటే ఇప్పుడేంటి? గురువుగారు ఏం చెప్పారు మీకు? మీరందరూ నా అంశలు అని పరమాత్మ చెప్పారని చెప్పారు. పరమాత్మ 6 వస్తువులిచ్చారన్నారు. మరిప్పుడు 6 వస్తువుల మీద మనం ఏం చేసాం? పెన్నుతో రకరకాల విషయాలు రాసాం కదండీ! ఇప్పుడు రాసిన విషయాలన్నీ ఏం చేయాలి? ఈశ్వరుడి యొక్క జ్ఞానము చేత మీరందరూ తెలుసుకున్నారుగా? ఆత్మలు అని తెలుసుకున్నారుగా? తెలుసుకున్న తర్వాత పనైపోయిందా? పనైపోలా. ఇప్పుడు మీ అసలు బాధ్యత ఇప్పుడు ప్రారంభమైందండి. చాలా మంది మోసపోతున్నారు. జీవితాలను వృధా చేసుకోకండి. మీరందరూ మీరందరూ కాదు. మనకు తెలిసింది కాబట్టి వాళ్ళ ఆత్మలనుకుంటున్నాం. తెలియని వాళ్ళైనా, రాయైనా, ఒక వృక్షమైనా ఏదైనా ఆత్మస్వరూపమేనండి. కేవలం మనిషే కాదు. ఇవాళ నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఆత్మస్వరూపం కొత్తగా కాలా. మనం ఆల్రెడీ ఆత్మస్వరూపమే. కానీ స్వస్వరూపాన్ని నువ్వు పొందలేదింకా. తెలుసుకున్నావు నేను ఆత్మని అని. కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా ఈ దేహమే నేను అనుకుంటూ రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశాం. ఇన్ని ప్రయత్నాలు కూడా ఏమైపోయాయి? ఈ ప్రయత్నాలన్నీ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడంలో మనం విఫలమయ్యాం. ఎందుకు? ఈ తెల్లటి పేపర్ మీద కొన్ని గుర్తులు మిగిలించుకున్నాం. ఈ గుర్తులన్నింటిని నువ్వేం చేయాలి? భగవంతుడు ఎలా నిన్ను ఒక పనిని చెయ్యమంటున్నాడు. ప్రతి క్షణాన్ని కూడా నువ్వెలా వాడుకోవాలి? ఈ సమయాన్ని నేనెలా గడుపుతున్నాను? ప్రతి క్షణం ఇంపార్టెంటేనండి. అయ్యో! ఈ ఒక్క రోజే కదండీ ఏమైపోతుంది అనంటే, ఈ ఒక్క రోజులో నీకు ఏదైనా జరగొచ్చు. నువ్వు చనిపోతే? నువ్వు చనిపోవని గ్యారంటీ ఉందా? మన కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు ఎంతమంది చనిపోవట్లేదండి? అంటే నువ్వు చనిపోవనే గ్యారంటీ నీకుందా? నువ్వు రాసివ్వగలవా నేను చనిపోనని? ఒకవేళ నీ అదృష్టం కొద్దీ నువ్వు బ్రతికున్నావనుకోండి ఏమంటారు? అబ్బా! చూసారా నేను బ్రహ్మమైపోయాను కాబట్టి నేను అనుకున్నాను కాబట్టి జరిగింది. అంటే నీ చావు నీకు జెప్పొస్తుందా? ఎవ్వరికీ తెలీదండి. మనము చేసేటటువంటి కర్మలలో మనమేం చేయాలి? కాలాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ క్షణంలో నేను చేసేటటువంటి కర్మ ఈశ్వరుడు అంగీకరించిన కర్మ చేస్తే నేనిప్పుడు చనిపోయినా నేను బ్రహ్మమే అవుతాను. బ్రహ్మం అవ్వాలి అంటే ఎంత టైం పడుతుందండి? నువ్వు చేసేటటువంటి కర్మ యొక్క శుద్ధతను బట్టి ఈశ్వరుడు నీకేం చేస్తాడు? ఈ క్షణంలో మోక్షం ఇచ్చేస్తాడు. అంటే నువ్వు ప్రతి క్షణాన్ని నువ్వెలా చూసుకోవాలి? చాలా జాగ్రత్తగా కర్మణ్య అతంద్రితః అంటున్నారు. అంటే నువ్వు చేసేటటువంటి కర్మ ఎంత జాగ్రత్తగానో ఉండాలి. జాగరూకత లేకుండా నువ్వు మాట్లాడినటువంటి వ్యర్థమైన మాట, నువ్వు చేసినటువంటి వ్యర్థమైన ఆలోచన, నువ్వు చేసినటువంటి వ్యర్థమైన కర్మ. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక మాట చెప్తారు. మోగాశ మోగ కర్మాణో మోగ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీశ్రితాః. అంటే వ్యర్థమైన ఆశలు, వ్యర్థమైన కోరికలు కలిగిన వాళ్ళందరూ కూడా అసుర ప్రవృత్తికి సంబంధించిన వాళ్ళు. అంటే ఎందుకు ఆలోచన చేసావు? వీళ్ళు మంచివాళ్ళు కాదు, ఈ పదార్థం మంచిది కాదు.
అని ఎవరినో తిట్టడం, ఎవరితోనో చెడుగా ప్రవర్తించడం, ఇవన్నీ చేసేవాళ్ళెవరు? జ్ఞానము లేనటువంటి మూర్ఖ నారాయణులు అని చెప్పేసి అంటారు. చూడండి, అక్కడ పిలవటంలో గూడా ఎంత బావుందండి పేరు. వీడు కూడా మూర్ఖ నారాయణుడు. అంటే మంచేదో, చెడేదో తెలుసుకోలేడు. కానీ వీడు కూడా నారాయణ స్వరూపమే. ఎందుకంటే భగవంతుడు అందరిలో ఉన్నప్పుడు, మరి భగవంతుడు లేడని ఎలా మాట్లాడతారండి? భగవంతుడు లేడంటే అతడు శవం. ఓ శవాన్ని చూసామనుకోండి, అందులో భగవంతుడు లేడు. అప్పుడు కూడా ఒప్పుకోదండి శాస్త్రం. ఆ శరీరంలో ఆ శరీరంలో ఉన్న పంచభూతాలలో ఎవరున్నారు? ఈశ్వరుడున్నారు. శవంలో కూడా ఈశ్వరుడు లేడు అంటే భగవంతుడు ఒప్పుకోవట్లా. చైతన్యంతో కూడినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి తనను తాను తెలుసుకోలేనటువంటి వాడిని మూర్ఖ నారాయణుడు అంటున్నారు. ఆ శవాన్ని కూడా ఏమంటున్నారు? నారాయణ స్వరూపమని ప్రతి శవానికి కూడా మనం ఏం చేయాలి? మనం కృతజ్ఞత ఏమంటారు? ఆ శవానికి సంబంధించి ఏదైనా ఒక అనాథ శవానికి గనక మనం దహన సంస్కారాలు నిర్వహిస్తే ఈశ్వరుడు ఎలాంటి ప్రయోజనం ఇచ్చారో తెలుసా అండి? భూలోకంలో లేనటువంటి, అంటే కలియుగంలో లేనటువంటిది ఏంటంటే అశ్వమేధ యాగం లేదండి. వ్యాసుడు చెప్పారనమాట. అనాథ శవానికి ఎవరైతే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం చేస్తారో వీళ్ళందరూ కూడా అశ్వమేధ యాగం ఫలితం పొందుతున్నారని కలియుగంలో భగవంతుడు మరి అనాథ శవాలకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్పదైన వరం అండి. మునీనామప్యహం వ్యాసః. వ్యాసుడు ఒక మాట చెప్పారంటే, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 10వ అధ్యాయంలో 37వ శ్లోకంలో చెప్తారనమాట. మరి వ్యాసుడిగా నేనే ఉన్నాను, మునులలో వ్యాసుడిని నేను అని చెప్పేసి అన్నారు. అంటే వ్యాసుడు చెప్పారంటే కృష్ణ పరమాత్మ చెప్పారని అర్థం. మరి అశ్వమేధ యాగం అంటే ఒక శరీరము పనికి రానిది, ఇది మనం కాలితో తన్నడానికి అవకాశం ఉందా? లేదు. ఈ ఆ శవానికి నువ్వు చేసేటటువంటి నమస్కారం ఎవరికి చెందుతుంది? ఈశ్వరుడికి చెందుతుంది. భగవంతుడు ఎక్కడైనా నా అస్తిత్వం లేదు అని చెప్పేసి చెప్పాడా? మరి ఈ మూర్ఖ నారాయణ పనులు మనం చేశామనుకోండి, నేనంతటా భగవంతుణ్ణి చూస్తున్నానండి. మరి భగవంతుణ్ణి చూస్తున్నానన్నప్పుడు నువ్వు చేసేటటువంటి కర్మల యొక్క శ్రేష్టత పెరిగేలాగా నువ్వు కర్మ చేయవలసి ఉంటుంది. కానీ లేకపోతే ఏదో బ్రతికామని ఒక పశువులాగా బ్రతికితే మళ్ళీ నువ్వేమవుతావు? మళ్ళీ ఒక పశువులాగా పుడతావు. మనిషిగా పుట్టి బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మముగా తయారయ్యేటటువంటి, అంటే నువ్వే చేసుకోవాలి. బ్రహ్మమే నువ్వు అన్న తర్వాత ఆ బ్రహ్మముకున్నటువంటి లక్షణాలన్నీ నువ్వేం చేయాలి? ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి అండి బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. ఆ కుటుంబం దీనికంటే కూడా ఇంకా మంచి ఉపమానం చెప్తాను. ఒక వ్యక్తి రాజు కుటుంబంలో పుట్టాడు. అతనికి ఏం చేస్తారంటే, అతడు పెరగటం కానివ్వండి, అతని పెంపకం కానివ్వండి, అంతా కూడా మరి రాజులకు సంబంధించిన విధంగా అతన్ని పెంచుతారు. పెంచేటప్పుడు ప్రతి క్షణం గుర్తు చేస్తుంటారనమాట వాళ్ళ గురువులు. మీ నాన్నగారు ఇంత గొప్పవారు, మీ తాతగారు ఇలా గొప్పగా ఇలా యుద్ధం చేసేవాళ్ళు, ప్రజలను ఇలా రక్షించేవాళ్ళని అతనికి విద్య నేర్పించే గురువులు ఎన్నో రకాల విషయాలన్నీ బోధ చేస్తారు. తర్వాత అతడు రాజైపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా అండి? మనందరికీ తెలిసిందే, తెలియంది ఏం చెప్పట్లా నేను. వాళ్ళు రాజైపోయిన తర్వాత పొద్దున్నే ఆయన నిద్ర మేల్కొల్పటం కోసం అని చెప్పి అక్కడున్నటువంటి పెద్దవాళ్ళు, పండితులుగా ఉన్నవాళ్ళు వస్తారనమాట. వచ్చి అతన్ని పొగుడుతారు ఫస్ట్. పొగిడేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళంటారు, మీ వంశము అంటే వాళ్ళ వంశాన్ని మొత్తము కూడా పొగుడుతారండి. నాయనా, నువ్వు ఇప్పటి నుంచి ప్రారంభం అంటే నువ్వు మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు చేసే పనులు ఎలా ఉండాలో తెలుసా? మీ తాతగారు ఇంత గొప్పవాడు, మీ పెదనాన్నగారు ఇంత గొప్పవారు, మీ నాన్నగారు ఇంత గొప్పవారు, మీ పెద్దన్నయ్య గారు ఇంత గొప్పవారు అంటే వాళ్ళందరూ గొప్పతనం చెప్తున్నప్పుడు ఇతనికి భయం కలగాలి. అయ్యో, మాదింత గొప్ప వంశం అండి. ఈ గొప్ప వంశానికి నేనేదైనా ఒక చిన్న చెయ్యకూడనటువంటి ప్రమాదంతో కూడిన ఒక పని చేస్తే మా వంశానికి మచ్చొస్తుందని అతడు జాగ్రత్తగా ఉండడం కోసం అని చెప్పి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మరి అతన్ని పొగుడుతున్నట్టుగా ఉంటుంది కానీ అక్కడ అది తన బాధ్యతను గుర్తు చేస్తుందనే సత్యం ఆ రాజుగారికి తెలుసండి. నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి క్షణం తన తల్లిదండ్రులు, తన పూర్వీకుల యొక్క ఆ చరిత్రను తన హృదయంలో పెట్టుకొని జాగ్రత్త పడుతూ ఉంటాడనమాట. నేను ఎలా ప్రవర్తించినా నా వంశానికి నేను చెడు చేసిన వాడనవుతాను, నా వంశ కీర్తిని పోగొట్టిన వాడనవుతానని చెప్పి ఎంత జాగరూకతగా ఉంటాడోనండి.
సభలో ఉన్నంతసేపు ఎలర్ట్ గా ఉంటాడు. ఏ తీర్పు ఇవ్వటంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారంటే, అతని జాగ్రత్త ఎలా ఉండాలి? రాజు అంటే నరాణాం చ నరాధిపం, నరులలో గొప్పవాడు ఎవరు అంటే రాజుగా నేనే ఉన్నానని పరమాత్మ చెప్తారు. చూడండి, పరమాత్మ ఏ స్వరూపంలో ఉంటారు? ఆయన అందరిలో కూడా, నరులందరిలో కూడా రాజుగా ఉండేది నేనే అని చెప్పేసి చెప్తున్నారు. భగవంతుడు ఒక రాజు అయ్యేటటువంటి అవకాశం ఇచ్చారంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపం మన కళ్ళ ముందు నిలబడిందండి. వాళ్ళు కూడా ఎలా ఉండాలి? ఆ ఈశ్వర స్వరూపాన్ని ప్రతిబింబించేలాగా వాళ్ళ యొక్క పరిపాలన ఉన్నప్పుడే అతని యొక్క వంశం అంతా కూడా ఉద్ధరించబడుతుంది, కీర్తించబడుతుంది. ఎప్పుడైతే అతని యొక్క వ్యసనాల చేత అతని పదవిని దుర్వినియోగం చేస్తారో కొద్ది రోజులకి ఏమవుతుంది? ఆ రాజ్య పదవి పోతుంది, అతడు భ్రష్టుడవుతాడు. ఆ పదవిలో ఉన్నంత వరకు ఈశ్వరుడి యొక్క తేజస్సు అందులో ప్రకాశిస్తుంది. కానీ ఆ ప్రకాశాన్ని వినియోగించుకోలేక సత్కార్యాలు చేయకుండా పాపపు కర్మలు చేసినప్పుడు అతడు ఏమవుతాడు? నశించిపోతాడు. ఇలాంటివన్నీ మనం చూస్తూనే భగవంతుడు అంటున్నారు, మనకి ఏదైనా మనం పూర్వజన్మల్లో చేసిన పుణ్యం ఉందనుకోండి, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి భగవంతుడు మనకి ఏదో ఒక ఐశ్వర్యం ఇస్తాడు. జ్ఞానమో, సంపదో, కీర్తి ప్రతిష్టలో, లేకపోతే ఏదో ఒకటి ఇస్తాడండి, ఒక ఉద్యోగమో. ఇప్పుడు అది ఇవ్వగానే ఏం చేస్తారు? అబ్బాయి ఇక నా అంత గొప్పవాడు ఎవరూ లేరు అని చెప్పేసి మనం విపరీతమైన ప్రవర్తనతో ఇతరులను ఇబ్బంది పెట్టామనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అది తీసేస్తాడు, వెంటనే తీసేస్తాడు. కొద్ది రోజులలో నువ్వు దీనికి తగవులే నాయనా, ఈ పదవిలో నువ్వు ఉండకూడదులే అని చెప్పి ఆ పదవిలో నుంచి నిన్ను పదవిలోకి పంపించింది ఆ పరమాత్మయే. ఆ పదవిలో నుంచి దించింది కూడా పరమాత్మ. ఎలా దించారు? నీ యొక్క పుణ్యం చేత నీకు ఆ పదవి ఇచ్చారు. ఈనాటి ప్రయత్నము చేత నిన్ను ఆ పదవిలో నుంచి కిందకు దించేశాడు. అన్నింటినీ నిర్వహించేది ఎవరు? పరమాత్మయే నిర్వహిస్తున్నాడు. కాబట్టి వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేయకూడదు, వ్యర్థమైనటువంటి కర్మలు చేయకూడదు. ఇలా మనం ఏం చేయాలి? ప్రతి క్షణాన్ని కూడా చాలా జాగరూకతగా కర్మను చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ముక్త సంగో నహం వాది అంటే అహంకారము లేకుండా ముందు దేన్ని విడిచిపెట్టాలి? నేనిది అని వదిలిపెట్టండి ఫస్ట్. మీకొక పదవి అప్పచెప్పారు భగవంతుడు. అప్పచెప్పినప్పుడు మీరేం చేస్తారు? నేను ఇది అనేటటువంటి అహంకారం మీరు ఉంచుకున్నారనుకోండి. అందుకే కదండి, అహం ఇది కర్త అహంకార. నేను ఇది అనుకున్నామనుకోండి, వెంటనే అహంకారం వస్తుంది. నన్ను ఎవరైనా ఇప్పుడు ఒక ప్రశ్న అడిగితే నేనేం చేస్తాను? నాకున్నటువంటి పదవి చేత నేనేం చేస్తాను? నాకు నచ్చని మాట మాట్లాడాడని అతన్ని ఏ విధంగానైనా దూషణ చేసే అధికారం ఉంటుంది. అంటే ఆ ప్రలోభానికి మనం లొంగిపోతామన్నమాట. అందుకే భగవంతుడు ముందు మనకి ఏం చెప్తున్నారు? ఇది నేననే అహంకారం విడిచిపెట్టు ఫస్ట్. అది విడిచిపెడితే తప్ప నువ్వు అందరిలాగా ఆలోచించవు. ఇప్పుడు బాగా డబ్బున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏరా బాగున్నావా అన్నారనుకోండి, ఎంత కోపం వస్తుందండి. అతడు చిన్న పిల్లలప్పుడు చదువుకున్నారు కలిసి, అప్పుడు ఏ విధమైన భేషజాలు లేవు. పెద్దయిన తర్వాత నేనింత సంపదకు వారసుడిని అని తెలిసిన తర్వాత అతడేమనుకుంటున్నాడు? నువ్వు నన్ను ఏరా అనేటటువంటి గొప్పోడివా అంటావు. మనందరికీ తెలుసు కదండి, ద్రోణాచార్యుల వారు మరి ద్రుపదుడిని కూడా పేరు పెట్టి పిలిస్తే నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచేంత గొప్పవాడివా అని మరి అక్కడ అతన్ని అవమానించిన సంఘటన మనం చరిత్రలో చదివాం కదండి, మహాభారతంలో. మరి అతడు ఎందుకు అంతటి అహంకారంతో ప్రవర్తించాడు? ఎందుకు అంటే నేను రాజును కదా, రాజును అలా పిలవచ్చా అని చెప్పేసి అతనికి కోపం వచ్చింది. దేనికి వచ్చింది? తనకున్న పదవి చేత వచ్చింది. ఇక డబ్బున్నటువంటి వ్యక్తి, నేను డబ్బున్నవాడిని కదా, నన్ను ఏరా అంటావా నువ్వు? చిన్నప్పుడు కలిసి చదువుకుంటే ఏరా అంటావా నువ్వు? అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తాం? స్నేహితులైనా వాళ్ళు కనిపించారు అంటే అందరితో పాటు మనం కూడా నమస్కారం అండి అనాలి. మరి ఒకవేళ వాళ్ళు గనక గొప్ప సంస్కారాలతో ఉంటే, ఏరా బాబు, ఏదో నాకు ఉద్యోగం ఉందని చెప్పేసి నువ్వు నన్ను నమస్కరించి నన్ను అవమానిస్తున్నావా అని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి అయితే ఇంకెప్పుడు నన్ను ఏమని పిలవకు, సారని పిలవకురా బాబు, నన్ను పేరు పెట్టి పిలిచే అధికారం నీకు తప్ప ఎవరికుంది అని సంస్కారవంతులు అంటే అహంకారం లేని వ్యక్తులు మాత్రమే అలా ప్రవర్తించగలుగుతారు. ఆనాడు అక్కడ ద్రుపదుడు ప్రవర్తించలేదు, ద్రోణాచార్యుల వారికి కోపం. మరి ద్రోణాచార్యుల వారికి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి ఆయనకి ఓర్పు ఉందా? కృష్ణ పరమాత్మ చెప్తారండి, మరి బ్రాహ్మణుడికి ఉండవలసిన లక్షణాలలో గొప్పదైన లక్షణం ఏంటి అంటే శమో దమస్తప శౌచం అనడు.
అంటే అతనికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనసు యొక్క నిగ్రహం కూడా ఉండాలి. శమః అంటే ఏంటి? మనసు నిగ్రహం ఉండాలి. అంటే మరి మనస్సు నిగ్రహం లేకపోబట్టే కదండీ! ద్రుపదుడు నన్ను అవమానించాడని గుర్తుపెట్టుకొని అర్జునుడితో ఏం చేయించాడు? గురుదక్షిణ ఇవ్వమని అడిగాడా లేదా? అంటే అతడికి బ్రాహ్మణుడుగా అతను ఓర్చుకోవలసిన విషయం ఏంటి? తననెవరైనా అవమానిస్తే ఓర్చుకోవాలని కృష్ణ పరమాత్మ బ్రాహ్మణుడికి చెప్పబడినటువంటి మొట్టమొదటి సుగుణం అండి. అది ఆయన వదిలిపెట్టాడు. చూడండి ఎవరికి వాళ్ళే తప్పు చేసుకుంటున్నారు. ఎంతో శాస్త్రాలు తెలుసు, ఎన్నో అస్త్రాలు తెలుసు, ఎన్నో విద్యలు తెలుసు. ద్రోణాచార్యుల వారు ఆ పగను గుర్తుపెట్టుకున్నాడు. మరి ద్రుపదుడు గొప్ప రాజైపోయాడు. ఎన్నో అస్త్రాలు, శస్త్రాలు ఈయనకి ఉన్నాయి. ఎంతో గొప్పవాడు. ఈయనకి కూడా రాజు పదవిలో కూర్చోగానే అతనికి కూడా అహంకారం వచ్చింది. నన్ను పేరు పెట్టి పిలిసేవాళ్ళ అని. అంటే చూడండి భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి శ్రేష్టతలు ఇచ్చినా ఇక్కడ ఈశ్వరుడు చెప్పిన జ్ఞానం లేకపోయేసరికి మనం ఏం చేస్తున్నాం? ఈ అహంకారము చేతనే మనం ప్రవర్తిస్తున్నాం. అందుకే పరమాత్మ మనకి కరెక్ట్ గా చెప్తున్నారు. మీరందరూ కూడా అహంకారాన్ని విడిచిపెట్టండి ఫస్ట్. అహంకారాన్ని విడిచిపెడితే ముందు జరుగుతుందండి కార్యం. ఇప్పుడు అహంకారాన్ని విడిచిపెట్టి సంఘమును ఒక పని చేసేటప్పుడు ఇతరులకు శ్రేయస్సు జరిగేటప్పుడు ఆ శ్రేయస్సు జరిగే విషయాన్ని అంటే ఒక పని వలన అంటే ఇంత లాభం రావాలి అనేటటువంటి ఉద్దేశం లేకుండా ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి దృత్యుత్సాహ సమన్వితాహ అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. ఎక్కడ 18వ అధ్యాయం 26వ శ్లోకం. కృష్ణ పరమాత్మ ఇక్కడ యజ్ఞం గురించి చెప్తున్నారు. యజ్ఞంలో భగవంతుడు చెప్పిన విషయాలన్నీ విశదీకరించటమే. అంటే పరమాత్మ ఒక విషయాన్ని చెప్పి అలా వదిలిపెట్టారండి. భగవద్గీత మొత్తంలో కూడా మనకి ఏం చేస్తుంటాడు? మనము ఎలా సత్పురుషుడిగా దిద్దబడడానికి కావలసిన విషయాలన్నింటినీ అనేక చోట్ల మనకు వివరణ చేస్తూ ఉంటారు. అందుకే భగవద్గీత యొక్క అధ్యయనం మనల్ని ఏం చేస్తుంది అనంటే భగవంతుడిగా నిలబెడుతుంది. అధ్యయనం లేకుండా నేను భగవంతుడి అంశాన్ని ఒక్క శ్లోకం తెలుసుకొని నేను బ్రహ్మమైపోయానండి. మరి భగవంతుడు నాకు 6 విషయాలు ఇచ్చారంటే ఈ 6 విషయాలతో మన ఖాళీ పేపర్‌ని రకరకాలైనటువంటి విషయాలతో రాసి పెట్టామండి. బ్లూ పెన్నుతో రాసి పెట్టాం. ఆ బ్లూ పెన్నుతో రాసి పెట్టిన విషయాలన్నీ ఈశ్వరుడి యొక్క జ్ఞానం తెలుసుకుంటూ ఒక్కొక్క దాని మీద కోరిక లేకుండా చేసుకుంటూ మనం ఏమనుకుంటామంటే ఆ భగవంతుడు కూడా కోరుకోమన్నారు గదా! ధర్మ విరుద్ధంగాని కోరికలు. మరి ధర్మ విరుద్ధంగాని కోరిక ఏదయ్యుందండి? ఇప్పుడు భగవంతుడిని మనం అడుగుతామండి, "స్వామి నా పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వండి స్వామి" అంటాం. ఉద్యోగం ఇవ్వకపోతే భగవంతుడిని నింద చేస్తాం. మరి భగవంతుడు ఎందుకు నీ పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు? ఇప్పుడు ఉద్యోగం మాత్రమే అడుగుతున్నావా? ఉద్యోగం ఒక 5 సంవత్సరాలైనా ఉద్యోగం రాకపోతే ఆ ఈశ్వరుని నింద చేస్తావా లేదా? రోజు నీ కోసం నేను పూజలు చేస్తాను, పారాయణాలు చేస్తాను. తర్వాత రకరకాలైన నైవేద్యాలు పెడతాను. ఎన్నో చేస్తాను. నా పిల్లవాడికి 5 సంవత్సరాల పాటు ఉద్యోగం రాకుండానే పోతుందా? అంటే నీకు దయ లేదు. అంటే మరి భగవంతుడిని దయ లేదని నువ్వు అడుగుతున్నావంటే, నువ్వు కోరుకున్న కోరికేంటి? నా పిల్లవాడికి ఉద్యోగం. మరి వాడు చేసిన కర్మలలో ఉన్న దోషాలు వాడు పోగొట్టుకునే ప్రయత్నంగా వాడు కూడా ఏం చేయాలి? ఈ జన్మ ప్రయత్నం చేత మరి ఇతరులకు మంచి చేసే పనులు చెయ్యాలి కదండీ! నువ్వు చేస్తే సరిపోదు కదా! నీతో పాటు ఆ పిల్లవాడు కూడా చేయాలి. అంటే మనం ఏం చేస్తామంటే నేను కోరుకున్నాను కాబట్టి అది వచ్చేస్తుందంటాం. కానీ ఎవరికి వాళ్ళు ఒక మూట తల మీద పెట్టుకొని తెస్తారు కదండి. అందుకే మనందరం అయ్యప్ప స్వామి ఏదైనా ఒక దీక్ష తీసుకున్నారనుకోండి, ఆ దీక్ష తీసుకుంటే మనకేం చేస్తారు? మొత్తం లాస్ట్‌కి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత తల మీద పెట్టుకొని వెళ్ళిపోతారు గదండీ! వాళ్ళకొక సంచిలో కొన్ని రకాలైనటువంటి ద్రవ్యాలను ఇచ్చి తల మీద పెట్టుకొని అది దించకుండా మనం ఎక్కడైతే వాటిని ఏ గుళ్ళో అయితే సమర్పించాలో, ఆ గుళ్ళో మనం సమర్పించాలి. అంటే ఎవడి తల మీద మూట వాడే మొయ్యాలి అని చెప్పేసి. అంటే మనం కూడా ఈ శరీరాన్ని తీసుకున్నప్పుడే మనం ఎప్పుడు ఏ కర్మను అనుభవించాలో ఈశ్వరుడు మన తల మీద పెట్టే పంపించాడనమాట. అంటే ఇక్కడ దీక్ష తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారు? పెద్ద పూజారులు ఉంటారు కదండీ! వాళ్ళేం చేస్తారు? ఆ మూటని మన తల మీద పెడితే, "ఎట్టి పరిస్థితిలో ఈ మూట కింద పెట్టకుండానే నువ్వు నీ పనులు చేసుకోవాల్సి ఉంటుంది నాయనా" అని చెప్పినప్పుడు వీళ్ళేం చేస్తారు? చాలా జాగ్రత్తగా ఆ స్వామివారు ఇచ్చినటువంటి మూటను తల మీద పెట్టుకొని, తిరిగి ఎక్కడైతే అది సమర్పించాలో, అక్కడ సమర్పించేంత వరకు కూడా మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా ఉంటాం. అంటే మనం తెచ్చుకున్నటువంటి ఏదైతే పాపపుణ్యాల యొక్క మూట మన తల మీద ఉందో దాన్నేం చేయాలి? మనము ఈశ్వరుడి పాదాలు చేరేంత వరకు ఈ కర్మ ఫలాలను అనుభవిస్తూనే
మనం కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు చూడండి, తల మీద పెట్టినటువంటిది ఏదైతే ఉందో 2 రోజులు వీళ్ళు వెళ్ళాలనుకోండి. ఆ 2 రోజులు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పక్క వాళ్ళకి కాసేపు అలా సహాయంగా ఇచ్చి వీళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని, స్నానాదులు చేసుకొని, మళ్ళీ తల మీద పెట్టుకుంటారు. కిందయితే పెట్టట్లేదు చూడండి. కింద ఎందుకు పెట్టట్లేదు? కింద పెట్టకపోవడానికి కారణాలేమయ్యున్నాయి? ఎందుకు అంటే స్వామివారు చెప్పారు ఇది కింద పెట్టకూడదని. మనం చేసిన కర్మలు కూడా కాసేపు మనం ఏం చేస్తున్నాం? అన్నింటిని మనమే భరించాలి కాబట్టి, వాటన్నింటిని కాసేపు విశ్రాంతి కోసం కొద్దిసేపు మనం ఏదైనా ఒక ఏంటి ఆ వస్తువును పట్టుకున్నప్పుడు కొద్దిసేపు పట్టుకోండి అంటాం. మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ వస్తువును గూడా మళ్ళీ మీ తల మీద మీది పెట్టుకున్న తర్వాత, వాళ్ళ వస్తువును కూడా మీరు పట్టుకుంటే, మళ్ళీ వాళ్ళు వెళ్లి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇక్కడ మన జీవితాలలో కూడా ఏం చేస్తున్నాం? ఇతరులకు సహాయం చేస్తున్నాం. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం సహాయం చేస్తాం. మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. ఇలా ఒకరినొకరు కొంత సహాయం చేసుకోవడమే గానీ, మరి పూర్ణంగా అంటే ఎలా అంటే ఇక మొత్తం కర్మలు వేరొకరి మీద పడవేయలేము. పడవేసినప్పుడు ఫలితం వస్తుందా? మరి తల మీద భగవంత్ సంబంధమైన ఒక మూటని తల మీద పెట్టుకున్నప్పుడు, ఇంక నేను మధ్యలో వెళ్ళిపోతానండి. నా మూటని తీసుకెళ్ళి మీరు ఆ గుళ్ళో సమర్పించండి అంటే, లేదు లేదు దానివల్ల దోషమొస్తుంది అంటారు గదా! అంటే మనం చేసిన కర్మల యొక్క ఫలం కూడా మనమే అనుభవించాలి. అనుభవించాలంటే ఈ నియమాలన్నీ నీకు తెలియాలి. నియమాలు తెలియకుండా నేనెలాగో జీవించేస్తానండి. నా కర్మఫలం ఇలా ఉన్నా నేను ఒప్పుకోనండి అంటే అలా కుదరదు. నువ్వేం తెచ్చుకున్నావో దాన్ని నువ్వే అనుభవించాలి. అది కష్టమైనా, సుఖమైనా అనుభవించాలి. అనుభవించేటప్పుడు భగవంతుడు చెప్పిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అంటే నీకేముండాలి? ఉత్సాహం ఉండాలి. ధృతి, ధైర్యం ఉండాలి. ఈ పని నేను చేస్తున్నాను. చాలా మంది అంటారు, "ఎందుకండి ఈ పని నీకెందుకు? నీకవసరమా?" అని కొంతమంది ప్రశ్నిస్తారు. ఎవ్వరికీ లేనటువంటి ఆరాటం నీకెందుకు అని జెప్పేసి చాలా మంది అంటారు. అవతల వాడు ఎవడో కష్టంలో ఉన్నాడు. వాడికి సహాయం చేద్దామని 100 మందిలో 99 మంది చెయ్యట్లేదు. ఒక్క వ్యక్తి మాత్రం అంటాడు, "నేను చేసేస్తానండి" అంటాడు. మిగిలిన 99 మంది ఏమంటారు, "అరే బాబు! ఎవ్వరికీ లేదు. నీకెందుకురా ఆరాటం" అంటే అవతలి వ్యక్తి కష్టంలో ఉన్నారు. ఆ కష్టంలో ఉన్న వ్యక్తిని నేను కాపాడాలి. అందుకే ప్రకాశానందగిరి స్వాముల వారంటారు, చిన్న పనైనా పెద్ద బుద్ధితో చేయాలి. దీని వలన నాకు నష్టం వచ్చినా పర్వాలేదు. అవతలి వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో నాకేమైపోయినా పర్వాలేదు. నేనెవరికీ బాధ్యత వహించాలి. నా లోపటున్న ఈశ్వరుడు చెప్పారు, నీ కళ్ళ ముందు ఎవరికైనా ప్రమాదం జరిగినా, ఇబ్బంది జరిగినా, నువ్వు వారికి నీ వంతుగా ఎంతో కొంత సహాయం చేయడం నీ ధర్మమని పరమాత్మ చెప్పారు. చెప్పారు కాబట్టి నా బాధ్యతను నేను స్వీకరిస్తానని ఎవరైతే ఆ పనిని చేసి పెడుతున్నారో, ఒకవేళ ఆ పని చేయడంలో అతని ప్రాణం పోయినా, అతడు ఎవరికి బాధ్యతగా ఉన్నాడు? భగవంతుడు చెప్పిన మాటకు బాధ్యతతో ఉన్నాడు కాబట్టి, అక్కడ అతనికి ఏం కావాల్సొచ్చింది? అందరూ అతని ధైర్యాన్ని లాగేసే ప్రయత్నం చేశారు. భగవంతుడు చెప్పినటువంటి మాటతో అతను ఏకీభవించాడు. ధైర్యంతో, ఉత్సాహంతో ఆ పని చేసేశాడు. ఆ పనిని చేయడంలో ఒక్కొక్కసారి అతని ప్రాణమే పోవచ్చు. లేకపోతే అవతలి వాళ్ళని కాపాడి ఉండవచ్చు. అందుకే విజయమో వీర స్వర్గము. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం. నువ్వొకవేళ నేను చెప్పిన పనిని చేయడంలో నువ్వొకవేళ మరణిస్తే వీర మరణం పొందుతావు. అందరి చేత కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడటంలో సహాయం చేశావని నీకేమవుతుంది? సమాజంలో కీర్తి ప్రతిష్టలుంటాయి. నీకు వీర మరణం వస్తుంది. ఒకవేళ కాపాడాననుకోండి అందరూ పొగుడుతారు. మేమందరం చేయలేని పని నువ్వు చేశావు నాయనా అని అందరి యొక్క ఆశీర్వాదాలు నీ మీద ప్రసరింపచేస్తారు. నీ యొక్క జీవితం గొప్పగా దిద్దబడుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం మనం ఆల్రెడీ ఈ 2వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పారు. అంటే పరమాత్మ ఏమంటున్నారు? ధైర్యం ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? నేను చెప్పినటువంటి శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాలు ఏమున్నాయో వాటిని ఆచరించడంలో నేను ఎవరైతే భగవంతుడు చెప్పిన నియమాలను పాటిస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క రక్షణ నాకుంటుంది. మీరెవ్వరూ నాకు సహాయం చేయకపోవచ్చు. ఈశ్వరుడు నాకు సహాయం చేస్తారని భగవంతుడి మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు. అందుకే కృష్ణ పరమాత్మ అండి 16వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తారనమాట. ఏమంటాడు? అభయం. నేను రక్షిస్తాననేటటువంటి భరోసా నీకుందంటే నువ్వు ఏ కార్యమైనా ప్రారంభించు. పరులకు ఉపకారం జరిగే కార్యము ఎంత కష్టమైనా ప్రారంభించు. నేను నీ వెంట ఉండి నడిపిస్తానని ఈశ్వరుడు అభయాన్నిస్తారు. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి సుగ్రీవుడికి
ఆ శ్రీరామచంద్రుడు, హనుమంతుడు వీళ్ళొచ్చి సహాయం అడుగుతారండి ఫస్ట్. సుగ్రీవుడిని అడుగుతారు. ఎవరు? శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు సీతమ్మ తల్లిని వెతకడంలో కొంచెం నాకు సహాయం చెయ్యాలి అని చెప్పేసి మరి వీళ్ళుంటారు గదండీ! జాంబవంతుడు, తర్వాత హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఋష్యమూక పర్వతం మీద ఉంటారనమాట. ఎందుకు? వాలి నుంచి రక్షించుకోవడం కోసమని. వాలి ఎప్పుడెప్పుడు చంపుదామా అని జెప్పేసి సుగ్రీవుడిని ఎదురు చూస్తాడు. కానీ ఋష్యమూక పర్వతం మీదకి రాలేడు. ఆ ఋష్యమూక పర్వతం మీద ఉంటే అప్పుడేం జేస్తాడంటే వీళ్ళు వెళ్లి అడుగుతారనమాట. ఇట్లా మాకు మీరు సహాయం చేస్తారా అని జెప్పేసి అన్నప్పుడు సుగ్రీవుడు ఏం జేస్తాడంటే రాముడిని కొద్దిగా పెద్దగా పట్టించుకోడండి. పట్టించుకోకుండా ఈ రాముడు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన ఒక పెద్ద కొమ్మ మీద కూర్చుంటాడట. ఎవరు? సుగ్రీవుడు కూర్చుంటాడట. అంటే వచ్చినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క మహిమ, అతని గొప్పతనం తెలియక అతడు అంటే ఎవరిని చూసినా అతనికి అనుమానమేనండి. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు ఎప్పుడెప్పుడు చంపుతాడేమోననేటటువంటి మృత్యు భయంలో ఉన్నాడు గాబట్టి, ఇప్పుడు మన ఇంటికి గూడా ఇప్పుడు మన ఊర్లో ఎవరైనా ఈ దొంగలు పలానా ఊర్లో తిరుగుతున్నారు అన్నారనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే తలుపు కొట్టినా మనకేమనిపిస్తుందంటే భయం కలుగుతుంది. ఎవరొచ్చారు చెప్పండి, చెప్పండి అంటాం. వాళ్ళేదైనా పని ఫోన్‌లో మాట్లాడుతున్నో లేకపోతే ఏదో ఆలోచనలో వాళ్ళు మాట్లాడలేదనుకోండి మనం తలుపు తీయం. అందరిని అనుమానిస్తూ ఉంటాం. ఎవరో చెప్పండి, చెప్పండి అంటాం. ఎందుకంటున్నాం? భయం చేత. ఇక్కడ కూడా సుగ్రీవుడు భయం చేత ఉంటాడనమాట. అలా భయం చేత ఉన్నప్పుడు ఇక్కడ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు వీళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు హనుమంతుడు ఆ మొదటి చూపులోనే అతనికి శ్రీరామచంద్రుడిని చూడగానే అతనేం చేస్తాడంటే వినయం అతనిలో ఆల్రెడీ ఉంది కాబట్టి అతను ఏమాత్రం కూడా చిన్న తప్పు కూడా చేయడండి. శ్రీరామచంద్రుడికి హనుమంతుడే వెళ్లి గబగబా అతను కూడా కూర్చోడానికి కావలసిన ఒక చెట్టు కొమ్మని తీసుకొచ్చి అక్కడ పెట్టి కూర్చోండి అనటం. సుగ్రీవుడు మాత్రం కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటాడు. అందుకే వాలి సుగ్రీవులకి మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు శ్రీరామచంద్రుడు నీకు సహాయం చేస్తానంటాడు. అలా అన్నప్పుడు ఎందుకంటే సుగ్రీవుడికి ఉన్నటువంటి ధర్మమే. ఆయన ధర్మంగా ఉంటాడు కాబట్టి శ్రీరామచంద్రుడు సహాయం చేస్తానంటారు. ఇలా సుగ్రీవుడికి, వాలికి ఇద్దరికి మధ్య యుద్ధం జరిగినప్పుడు సుగ్రీవుడు బాగా దెబ్బలు తింటాడండి వాలి చేతిలో. అప్పుడు సుగ్రీవుడు అంటాడు. ఏమంటాడంటే, "స్వామి మిమ్మల్ని నమ్ముకున్నాను. ఏంటండి నన్ను మా అన్నయ్య గారి చేత ఇంత దెబ్బలు కొట్టించారు" అని జెప్పేసి అంటారు. దీనికి పెద్దలు ఏమంటారంటే, మొట్టమొదట పెద్దల యొక్క రాక గమనించనందుకు, అతన్ని కొద్దిగా నిర్లక్ష్యంగా చూసినందుకు ఈశ్వరుడు వేసేటటువంటి శిక్ష అన్నమాట. అంటే భగవంతుడు చెప్తున్నాడు, మననెవరైనా సహాయం అడిగారనుకోండి, సహాయం అడిగితే ముందు మనం తటపటాయిస్తాం. ఆ తటపటాయించటంలో ఏదో ఒక చిన్న తప్పు కూడా చేస్తాం. వాళ్ళని మాట్లాడటంలో గానివ్వండి, చేతల్లో కానివ్వండి, ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే చేస్తాం. అందుకే మనకి వాళ్ళు చెప్పిన పనిని చేస్తున్నప్పుడు మొదట కష్టమే ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడని జెప్పేసి మనం కూడా సాధన చేసేటప్పుడు భగవంతుడు వెంటనే మనకు గొప్ప ఫలితాలివ్వడు. ఈ వెంటనే ఆయన ఏం చేస్తాడంటే చాలా అల్పమైన ఫలితాలిస్తారు. అంటే నువ్వు ఎప్పుడూ పొందే ఫలితాల కంటే కూడా చాలా తక్కువ ఫలితాలిచ్చినప్పుడు మనసుకు బాగా బాధ కలుగుతుంది. భగవంతుడు చెప్పాడని నేను ఈ పని చేస్తున్నాను. చూడు ఇంతమంది చేత నేను అవమానం పొందాను. ఎప్పుడూ నేను ఏ పని చేసినా అందరితో గొప్పగా అందరూ గొప్పవాడనేవారు. కనీసం తిట్టకుండా అయితే ఉండేవాళ్ళు. ఇవాళ చూడు భగవంతుడు చెప్పాడని చెప్పేసి నేను ఈ పని చేస్తుంటే ఎంతమందో నా పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. నేను పొందకూడని అవమానం పొందామని మనం చాలా సార్లు ఇబ్బంది పడే ఉంటాయన్నమాట. అయినా భగవంతుడు సరే నాకెందుకో ఈ పని అప్పచెప్పాడు. సరే ఆయనే చూసుకుంటాడు. అవమానము తర్వాత పొగడ్త రెండింటి యందు సమస్థితిలో ఉండమన్నారని మళ్ళీ భగవంతుడి జ్ఞానం గుర్తు తెచ్చుకొని ఆ కాసేపు బాధ వచ్చినప్పుడు కాస్త కళ్ళు తుడుచుకొని మళ్ళీ ఈశ్వరుడు చెప్పిన పనిని చేస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నేను చెప్పిన పనిని చేయడంలో ఫలితం బాగా లేకపోయినా నా మీద ఉన్నటువంటి నమ్మకం చేత ఆ బాధను ఓర్చుకున్నాడు కాబట్టి వీడికి గొప్ప ఫలితం ఇద్దామని ఈశ్వరుడు ఏం చేస్తారు? గొప్పదైన ఫలితం ఇస్తాడని. అంటే ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపము. అంటే మొదట కష్టం వచ్చింది. సుగ్రీవుడికి కూడా కష్టం వచ్చింది. ఎందుకు వస్తుంది? అది కూడా మన తప్పేనండి. మనం భగవంతుడి గురించి తెలుసుకుంటున్నప్పుడు, భగవత్ సంబంధమైన వ్యక్తులతో మనం కలిసి ఉంటున్నప్పుడు మనకి ముందు అనుమానం పుట్టి తర్వాత మనం పుట్టామండి. అనుమానం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటిది ఒక పాడు లక్షణం అండి. ఈ ఈ లక్షణం చేత ఏం చేస్తాం? ఎవరిని చూసినా మంచి వాళ్ళని చూసినా, చెడ్డవాళ్ళని చూసినా ముందు అనుమానించిన తర్వాత
తర్వాతనే వాళ్ళని నమ్ముతామనమాట. ఈ అనుమానం ఏం చేస్తుంది? మొదట కష్టంగా మారుతుంది. తర్వాత ఆ కష్టంలో కూడా భగవంతుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని మనం ప్రయత్నం చేస్తే మాత్రం ఏమవుతుంది? గొప్పదైన ఫలితాలొస్తుందని ఈశ్వరుడు మనకు చెప్తున్నారు. యజ్ఞం అనే పదం గురించి కృష్ణ పరమాత్మ ఎన్ని విషయాలు చెప్తున్నారండి. కృష్ణ పరమాత్మ చెప్పే సత్యాలు చూడండి ఎన్ని చెప్తున్నారో. ఆయన ఏమంటున్నారు? మీరు చేసే పనిని ఉత్సాహంగా చేయాలి, ధైర్యంగా చేయాలి. ధైర్యం భగవంతుడి నుంచి తీసుకోండి. ఉత్సాహం చేసేటటువంటి పని యందు నేను చేసే పని 10 మందికి మంచి జరగాలనేటటువంటి దృఢమైన సంకల్పం చేత చేస్తున్నప్పుడు, నువ్వు ఇలా ఇంత ధైర్యంతో చేశావు, ఫలితాన్ని కోరలేదు, అహంకారం విడిచిపెట్టావు. ఇన్ని చేసినా ఒక్కొక్కసారి మంచి ఫలితాలొస్తాయి. ఒక్కొక్కసారి చెడ్డ ఫలితాలొస్తాయి. సిద్ధ్యో నిర్వికారః. ఒక ఫలితం సిద్ధించినా, సిద్ధించకపోయినా వికారాన్ని పొందకుండా, ఏమాత్రం భయపడకుండా ఈశ్వరుడు నన్ను అన్ని విధాలా రక్షిస్తాడని సుగ్రీవుడు గనక భయపడి ఉంటే, వామ్మో స్వామి! నేను మిమ్మల్ని నమ్ముకొని మా అన్నయ్యతో యుద్ధం చేయడానికొచ్చాను. మీరు నన్నిప్పుడు ఎంతగా కొట్టించారు అంటే, మా అన్నయ్య నన్ను చివరికి ప్రాణం తీసేంత స్థాయిలో నన్ను ఆ యుద్ధంలో పడవేశాడు. అయ్యో! ఇంక మిమ్మల్ని నమ్మనండి అని చెప్పేసంటే, సుగ్రీవుడు సంతోషంగా జీవించే రోజులు ఉండేవా అండి? నేను మిమ్మల్ని నమ్మనండి అని సుగ్రీవుడంటే, మీరు నా ప్రాణాలు పోగొట్టడానికే వచ్చినట్టున్నారు. వాలి గురించి మీకు తెలియక మీరు ఆయనతో అలా ప్రవర్తించారని చెప్పేసి సుగ్రీవుడు నమ్మకపోతే చరిత్ర వేరేలాగుండేది. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటాడంటే, అయ్యో! మీ ఇద్దరు ఒకేలాగా ఉంటారని నాకేం తెలుసు నాయనా? అందుకని చెప్పేసి ఒక వాడిపోయినటువంటి మాలొకటి. ఆయన మెడలో ఎప్పుడూ కూడా వాలి ఒక మాల వేసుకుంటాడండి. ఆ మాల ఏంటంటే ఎప్పుడు కూడా తేజస్సుతోనే ఉంటుందన్నమాట. అంటే ఆ మాల ఉన్నంత సేపు వాలికి అపజయం అనేది ఉండదన్నమాట. అయితే ఇప్పుడు ఈ సుగ్రీవుడి మెడలో ఏముంటుంది అంటే మాల లేకుండా వెళ్తాడు. ఇప్పుడు ఇద్దరు కూడా ఆయన మాలేసుకున్నాడని ఈయన కూడా మాలేసుకొని యుద్ధం చేస్తారు. ఇప్పుడేం చేస్తారు? ఈయన మెడలో వేరొక మాల వేయటమో నాకు సరిగ్గా తెలీదండి. వేరొక మాల వేయటం కానివ్వండి, లేకపోతే ఇతని మెడలో మాల లేకపోవడం గాని జరిగితే అప్పుడు శ్రీరామచంద్రుడు వాలిని కొట్టారు అని చెప్పేసి అంటారనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న తేడా చూపించాలి. ఆ తేడా చూపించటంలో ఆ మాల గురించే మాట్లాడతారు. నాకు ఆ మాల గురించి విన్నట్టుగానే గుర్తుంది. ఆ మాల అయితే వాడిపోదు. ఈ సుగ్రీవుడి మెడలో మాల వేయకుండా ఉంటారనుకుంటున్నాను. ఇలా అంటే నమ్మకమే గదండీ! మొదట కష్టమొచ్చిందని ఆయన జారిపోలేదు కాబట్టే, సుగ్రీవుడు శ్రీరాముడిని నమ్మాడు కాబట్టి, మరి వాలి చనిపోయాడు. చనిపోయేటప్పుడు వాలి అడుగుతాడట, "నువ్వు నీ భార్యని కాపాడుకోవడానికి మా సోదరుడైన సుగ్రీవుడిని కాకుండా నన్నడిగినట్లయితే, నాకు రావణాసురుడికి మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం కొద్దీ నీ భార్యని తీసుకొచ్చి నీకెప్పుడో చేతిలో పెట్టేవాడిని గదా!" అంటే, "నువ్వు అధర్మపరుడివి. నీ తమ్ముడు బ్రతికుండగానే నీ తమ్ముడు భార్యతో నువ్వు కలిసి ఉంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య కలిగినటువంటి వాడివి. అందుకే నేను దుర్మార్గులకి నేను చేయూతనివ్వను. వాళ్ళ యొక్క ఉపకారాన్ని తీసుకోనని చెప్పి, అంత కష్టంలో కూడా శ్రీరామచంద్రుడు ఏమన్నాడు? నేను ధర్మంగానే ఉంటాను. అందుకే శ్రీరామచంద్రుడు ఈనాటికి కూడా ఏమంటున్నాం? అతనిలాగా జీవించగలిగినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారంటారు. ఎందుకు? ఎంతటి కష్టంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టరు. కష్టాన్ని ఓర్చుకోవడానికి, కష్టాన్ని తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే అండి యజ్ఞం అంటే సాధారణమైంది కాదు. భగవంతుడికి ప్రీతికరమైన కర్మ, భగవంతుడికి ప్రీతికరమైన కర్మ అని నేను సంబంధమైనటువంటి ఒక గుడి ఊడ్చేసొచ్చానండి. ఇంకా భగవంతుడికి ఇష్టమైన పని చేశానండి అంటే, ఎన్ని రకాల పనులు చేయాలి, ఎన్ని రకాలైనటువంటి సమస్యలకు ఎదురుపడి నిలబడాలి, ఎంత కష్టాన్నైనా భగవంతుడు నన్ను రక్షిస్తాడని ఓర్చుకున్నప్పుడు కదా ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేది. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఏమంటున్నారంటే, మీరందరూ నాకిష్టమైన కర్మ చెయ్యండి, పరులకు మంచి జరిగే పనులు చెయ్యండి. అలా చేసినప్పుడు ఏమవుతారు? మీ మనసు యందు ఏ కోరికలు లేకుండా, అంటే తెల్లటి పేజీ ఉంది గదండీ! ఇంద్రియాలు, మనస్సు చేత మనం చేసిన పనులన్నీ భగవంతుడు ఏం చేస్తాడు? చిత్తం అనే ఒక పేపర్ మీద, తెల్ల పేపర్ మీద రాస్తాడు. ఆ తెల్ల పేపర్‌లో ఉన్న విషయాలన్నీ ఈశ్వరుడు ఏం చేస్తాడు? తనదైనటువంటి అంటే తనను సంతోషింపచేసినందుకు మనం ఏ ఏ విషయాలలో ఓర్చుకొని, ఏ విషయాలలో పరులకు ఉపకారం చేసే పనులు చేశామో, భగవంతుడు ఒక్కొక్క విషయాన్ని చెడుపుతుంటాడనమాట. ఈశ్వరుడు ఏం చేస్తున్నారు? మనం రాసుకున్నటువంటి ఏవైతే నాకు ఇది కోరిక, ఇది ఇష్టం లేదు, ఇలా రాగద్వేషాలన్నీ రాసుకున్నాం గదా!
ద్వంద్వములన్నింటినీ ఈశ్వరుడు చెడిపేస్తాడన్నమాట. అంటే ఆయన ఇచ్చినటువంటి వస్తువుని ఆయనే చెడిపేస్తాడు. ఫస్ట్ ఏమో వ్యామోహము, మోహము చేత వాటిని కోరుకునేలాగా చేశారు. భగవంతుడు చెప్పినటువంటి విధంగా మనం కర్మలు చేస్తూ ఎంత కష్టాన్నైనా ఓర్చుకున్నామనుకోండి, ఆ ఓర్చుకోవడంతో ఏం జరుగుతుందంటే, ఈశ్వరుడు మన మనసులో ఉన్నటువంటి చిట్టానంతా కూడా శుభ్రంగా తుడిచేస్తాడనమాట. అలా తుడిచేసి ఇంక రండి నా దగ్గరికని చెప్పేసి మరి జీవ బ్రహ్మ ఐక్యం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు లోపట మరి శ్రీరామచంద్రుడు మరి హనుమంతుడు, శ్రీరామచంద్రుడు గురించి మనం మాట్లాడుకుంటే, మరి హనుమంతుడి యొక్క హృదయంలో సీతారామచంద్రులు ఉన్నారు అని చెప్పేసి ఆయన యొక్క హృదయాన్ని చీల్చాడు అంటే, మరి అతని యొక్క హృదయంలో ఈశ్వరుడు ఉన్నారని గాఢమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ నమ్మకం అతన్ని ఏం చేసిందంటే, ఖచ్చితంగా అతని హృదయంలో చూయించారు. అంటే మనందరి హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నారు. కానీ మరి హనుమంతుడిలాగా మీరు కూడా మీ యొక్క హృదయాన్ని చీల్చి మరి ఆ భగవంతుడిని దర్శనం చేయగలరా? చెయ్యగలరు. ఎప్పుడు చేయగలరంటే ఆయన మీద అంత నమ్మకం కలిగినప్పుడు. అందుకే రమణ మహర్షుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మేము ధ్యానం ఎక్కడ చేసుకోవాలండి అనంటే, అరుణాచలం వచ్చి మా ఆశ్రమంలో చేసుకోండి అని చెప్తారని రమణుల్ని ప్రశ్న అడుగుతాడు. అలా అడిగితే ఆయన అంటాడు, నువ్వు నువ్వు మీ ఇంట్లో ఉండి కూడా నువ్వు ధ్యానం చేసుకోవచ్చు నాయనా అని చెప్పేస్తే, అదేంటండి మీరైతేనేమో ధ్యానం చేసుకోవడానికి అరుణాచలం వచ్చారు, నన్నేమో మా ఇంట్లోనే చేసుకోమంటున్నారు అన్నాడట. అంటే ఆయన అన్నాడట, నా మనసు చెప్పింది. నేను ఎక్కడికి వెళితే నేను సంతోషంగా ఉండగలనో అక్కడికి వెళ్ళమని నా మనసు నిర్ణయించింది. అలా నిర్ణయించింది కాబట్టి నేను వచ్చేసాను. నీ మనసు కూడా నిన్ను అలాగే శాసించిందనుకోండి, అప్పుడు మీరు కూడా వచ్చేస్తారు. ఇలా నన్నేం అడగరు. అంటే మనం ఒక వ్యక్తిని ఆశ్రయించి ఇలా చెయ్యొచ్చా, ఇలా చేయకూడదా అంటున్నారంటే, లోపట ఉన్నటువంటి ఆత్మ ప్రబోధాన్ని ఇంకా స్వీకరించలేకపోతున్నారు. రమణులకు లోపట ఉన్నటువంటి ఆత్మశక్తి ఏం చెప్పింది? ఇక వెళ్ళు రమణులకు ఒక ఆజ్ఞ అందిందండి. అరుణాచలం వెళ్ళు, అక్కడికి వెళ్ళి మరి నువ్వు సాధన చేసుకో అని చెప్పేసి చెప్పారు కాబట్టి, మరి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. రమణులు అక్కడికి వెళ్ళిపోయి ఏనాడు కూడా మళ్ళీ బయటికెళ్ళరు. అంటే నీ యొక్క ఆత్మ ప్రబోధం ఏం చెప్తుంది? నువ్వు ఎటువంటి సాధన చెయ్యాలో అంటే మనం ఒక పని చేస్తేనండి, ఆ పని లోపటున్నటువంటి అంతరాత్మ నువ్వు చేసిన పనిని అందరికీ అండి. లోపట మనందరికీ కూడా ఏంటంటే, మనం ఒక పని చేస్తే ఎంతమంది నింద చేస్తున్నా, ఆ పని వల్ల 10 మందికి ప్రయోజనం కలిగింది. ఎందుకురా బాబు నువ్వు ఈ పని చేశావని చెప్పినా, అతడు సంతోషంగా ఉన్నాడనుకోండి. సంతోషంగా ఉన్నాడంటే లోపట ఉన్నటువంటి ఆత్మ కూడా ఇతను చెప్పిన మాటని ఏకీభవిస్తుందనమాట. అలా కాకుండా నువ్వు చేసిన పని వల్ల నీకు మాత్రమే ప్రయోజనం కలిగి, ఎవరికైనా నలుగురికి ఇబ్బంది కలిగిందనుకోండి. చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను పొగిడినా, లోపల మాత్రం బాధపడుతూ ఉంటాడు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే, ఓ రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాడనుకోండి. పోటీ చేసినప్పుడు అవతలి వ్యక్తి తనకు పోటాపోటీగా గెలవడానికి అతడు కూడా సిద్ధంగా ఉన్నాడన్నప్పుడు, ఇతడేం చేశాడంటే, నీకు ఆ పదవి నువ్వు ఆ పదవి నుండి రాజీనామా చేయడానికి నీకెంత కావాలో చెప్పు. ఎందుకంటే మనమిద్దరము కలిసి పోటీ చేస్తే మన ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఒకరు బాధపడాల్సొస్తుంది. ఇద్దరం సంతోషంగా ఉండే ఒక మార్గం చెప్తాను. నువ్వు ఈ పో అంటే ఈ పదవి నీకు లేకుండా నువ్వు ఈ పోటీలోంచి బయటపడటానికి నువ్వెంత డిమాండ్ చేస్తావో చెప్పు. నా దగ్గర డబ్బుకి ఏమి ఇబ్బంది లేదు అంటే, అవతల వాడు డబ్బుకు ఇష్టపడ్డాడనుకోండి ఏమంటారు, సరే నాకో 10,00,00,000 రూపాయలివ్వండి నేను డ్రాప్ అవుతానన్నాడనుకోండి. వీడిచ్చేశాడు. వీడి దగ్గర వందల కోట్లున్నాయి. వాడికి పదవి కావాలనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ 10,00,00,000 తీసుకొని వాడెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 10,00,00,000 ఇచ్చిన వాడు గెలిసినా వీడి మనసులో ఆనందంగా ఉంటుందా అండి? నేనేమైనా జనాలతో అందరితో గెలిపించుకున్నానా? వాడికి 10,00,00,000 ఇచ్చాను. వీళ్ళకి ఇంకో 100,00,00,000 ఖర్చు పెట్టి నేను గెలిచాను అని వీడికి ఏమాత్రం ఆనందం ఉండదండి. ఎందుకంటే లోపట అంతరాత్మ పొడుస్తుంది. నువ్వు కొనుక్కున్నావు కదరా బాబు! నువ్వేమన్నా నిజాయితీతో గెలిచావా అని లోపటున్నటువంటి అంతరాత్మ ఎప్పుడూ వేధిస్తూనే ఉంటదండి. అంటే చుట్టూ ఉన్నవాళ్ళు పొగుడుతున్నా నువ్వు బాధపడే క్షణాలు ఎక్కడున్నాయంటే, నీవు చేసేటటువంటి కర్మలయందు భగవంతుడు చెప్పినటువంటి శాసనం ప్రకారంగా చెయ్యకపోతే పైకి నవ్వుతున్నట్టుగా ఉంటాం కానీ, లోపట మాత్రం ఒక 100 సంవత్సరాలు పెరిగినటువంటి చెట్టు లోపట ఎవరో చిన్న అగ్ని వేసి వెళ్ళిపోయారండి.
ఆ అగ్ని చేత ఆ చెట్టు ఏమవుతుందంటే కాలిపోతుంది. లోపట ఏమవుతుందంటే భగ భగ బాగా మంటలు మండుతున్నాయి. ఆ చెట్టు కాలిపోతుంది. పైకి చూస్తూ మనం రోడ్డు మీద వెళ్తున్నాం. అబ్బా! ఈ చెట్టు ఎంత పచ్చగా ఉందో అనుకుంటున్నాం. ఎంతకాలం ఉంటుంది ఆ పచ్చదనం అంటే, ఈ లోపట మండేటటువంటి భగభగలకు ఎవరైనా చూసి కాసిన్ని నీళ్లు పోస్తే, ఆ భగభగ ఆగిపోయి, మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి కొంత టైం పడుతుంది. దానికోసం అతనేం చేస్తాడు, అమ్మో! ఈ అంతరాత్మ ప్రబోధాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని, మళ్ళీ దానాలు, ధర్మాలు, పుణ్యకార్యాలు, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చేస్తాడు. ఎందుకు గెలిచాడుగా ఇంకేంటి బాధ అంటే, లోపట ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క శక్తి ఏం చేస్తుంది? ఇతన్ని ఇబ్బంది పెడుతుందండి. అంతరాత్మ ప్రబోధం ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బంది నుండి ఆయన ఏం చేస్తాడు? వెంటనే ఆ పదవిలోకి రాగానే రకరకాలైనటువంటి పూజలు, కార్యాలు, భోజనాలు ఇలా ఎన్నో దాన ధర్మాలు చేసి, స్వామి మన్నించండి అని చెప్పేసి లోపట ఆ లోపట ఉన్నటువంటి ఆ గాయానికి మందు వేసుకునే ప్రయత్నంగా మళ్ళీ దాన ధర్మ కార్యాలు చేస్తుంటారు. ఇదంతా జీవితంలో జరిగేది. ఎవరికీ తెలియని సత్యాలేం కాదండి. కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఈ నశించిపోయే విషయాల కోసం తాపత్రయం తగ్గించుకొని, హాయిగా జీవించడానికి మార్గాలు చెప్తాను నేను. నేను చెప్పిన మార్గాన్ని అన్వేషణ చెయ్యండి, ఆచరించండి అని చెప్తున్నారనమాట. అందుకే నాకిష్టమైనటువంటి పని ఏంటంటే, పరులకు ఉపకారం చేయండి. ఉపకారం చేసినప్పుడు మీకు ఫలితము చెడ్డదొచ్చినా, మంచిదొచ్చినా సమంగా స్వీకరించండి. ఆ ఫలితాన్ని నాకప్పజెప్పండి. అంటే ఒక పని వల్ల వచ్చేటటువంటి పని వల్ల లాభం రానివ్వండి, దుఃఖం రానివ్వండి, ఏదైనా రానివ్వండి. వస్తే మీరేం చేస్తారు? నా ఖాతాలో వేస్తే మీరు హాయిగా ఉండండి. నేను జూసుకుంటాను. మీకే ఇబ్బంది రాకుండా నేను జూసుకుంటానంటున్నాడు. అలా అంటూ సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్ అన్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేను ఈ లోకాన్నంతా ఎలా సృష్టి చేశానంటే తపసా చీయతే లోకో అని చెప్పేసి ముండకోపనిషత్తులో చెప్తాడు ఒక మాట. అంటే నేను తపస్సు ద్వారా ఈ లోకాలన్నీ కూడా సృష్టి చేశానన్నాడు. అంటే నేను తపస్సు చేశాననే మాట చెప్తున్నాడు. అంటే మనమందరం కూడా ఏం చేయాలి అంటే తపస్సు చేయాలట. ఎలాంటి తపస్సు? శరీరము, మనస్సు, వాక్కు చేత ఎప్పుడూ పరులకు ఉపయోగం కలిగే విధంగానే మనం ప్రవర్తించవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మనకు చెప్పారు. ఆయన ఏం చేస్తాడు? లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే సహయజ్ఞాః యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ఈ ప్రజలందరినీ అంటే సృష్టిలో 84 లక్షల రకాల ఉపాధులన్నీ యజ్ఞము ద్వారా సృష్టి చేశానని చెప్పేసి చెప్తున్నాడు. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. అంటే ప్రజాపతి ద్వారా అంటే బ్రహ్మదేవుడు ద్వారా నేనేం చేయించాను? యజ్ఞముల ద్వారా అంటే యజ్ఞములు చేయడం ద్వారా యజ్ఞ పురుషులుగానే ఈ లోకం అంతా పుట్టిందండి. అందుకే మనమందరము కూడా భగవదంశ అంటారు. మమైవాంశం అంటే భగవదంశ. భగవదంశ అయినప్పుడు మనం ఎక్కడి నుంచి పుట్టాం? యజ్ఞగుండంలో నుంచి పుట్టాం. యజ్ఞగుండంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండాలి? అగ్ని పునీత అంటారు. అగ్ని పునీత అంటే సీతమ్మ తల్లి నేనే తప్పు చేయలేదు అని చెప్పేసి అగ్నిలో తనను తాను సమర్పించుకున్నప్పుడు ఆ తల్లి ఏ తప్పు చేయలేదని అగ్ని నిరూపించింది. అదే విధంగా మనం చేసే కర్మలలో ఏ కర్మ కూడా ఇతరులను బాధ పెట్టే విధంగా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేసినటువంటి కర్మ ఏమవుతుంది? యజ్ఞం అవుతుందండి. యజ్ఞం కావాలి అంటే ఇక్కడ నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నీవెవరో నీకు తెలియాలి. వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం మనం ఉపకారం చేసే ప్రయత్నం చేస్తాం. వీళ్ళు పరాయి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళని కొంచెం పట్టించుకోకుండా వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. అర్జునుడు కూడా యుద్ధము అయ్యో! ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారండి. వీళ్ళందరిని నేను చంపనండి అనంటే, మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నాడు? అయ్యో! నా బంధువులండి, నా స్నేహితులండి, నేను పుట్టి పెరిగిన వాళ్ళందరినీ నేనే చంపుకోవాలా నా చేతులతో అని బంధు ప్రీతికి, స్నేహ బంధానికి లొంగిపోయి యుద్ధం చేయనన్నాడు. పైగా తన సంపదలు ఇచ్చేస్తానన్నాడు. అంటే తానెవరో తనకు తెలియకపోవడం వల్ల దేహబంధాలే నేననుకున్నాడు కాబట్టి, నేను వాళ్ళని చంపనండి, నా ఆస్తులు కూడా ఇచ్చేస్తానండి అని చెప్పి అర్జునుడు అన్నాడన్నమాట. అంటే మనం కూడా ఈ దేహ సంబంధమైన విషయాలలో మనం కూడా తప్పు చేయకుండా ఉండాలంటే, మనము ధర్మంగా ఉండటానికి భగవంతుడు మనకు చేసిన ఉపదేశం, నువ్వు సత్యస్వరూపమైన ఆత్మవే. నీకు నువ్వు ఎలా సంతోషంగా జీవించాలనుకుంటావో, అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా తనకు తాను సంతోషంగా గడపాలనుకుంటుంది కాబట్టి, అందరికీ నేనేం చేశాను? స్వతంత్రాన్ని ఇచ్చాను.
ఆ స్వతంత్రం గనక ఇవ్వకుండా భగవంతుడు ఇప్పుడు ఒక ఉద్యోగంలోనండి ఒక మేనేజర్ గారు ఒక 20 మంది ఉద్యోగస్తుల్ని పెట్టుకున్నాడు. చెప్పాడు. మీ పనులు మీరు చేసుకొని హాయిగా మీ టైంకి మీరు వెళ్ళిపోండయ్యా అని చెప్పాడు. అలా చెప్తే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా వస్తాడండి. ఒకడు తెల్లవారుజామున 5 గంటలకొస్తాడు ఆఫీస్‌కి. 10 గంటలకు డ్యూటీ పూర్తి చేసుకొని వెళ్ళిపోతాడు. ఇంకొకడు 9 గంటలకొస్తాడు. ఇంకొకడు నైట్ 9కి నేను 12 దాకా డ్యూటీ చేసి వెళ్ళిపోతానంటాడు. ఇప్పుడు దాన్ని ఆఫీస్ అంటారా? ఇంకేమంటారు? అంటే ఒక నియతి ఏం లేదు. ఈ టైంకి ఆఫీస్ ఓపెన్ చేయబడుతుంది. ఈ టైం వరకు ఉంటుంది అనేటటువంటి పద్ధతులేమి ఉండవండి. ఏమన్నాడు? మీ పని మీరు చేసుకోండి అన్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా మనకి ఈ కష్టమే పెట్టాడండి. హాయిగా బ్రతకండి నాయనా ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించండి అన్నాడు. అనుభవించండి అని చెప్తూ ఆయన ఏం చెప్పాడు? మీ మీ కర్తవ్య నిర్వహణ మీరు చెయ్యండి అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడు. ఆయనేమి ఊరికినే అలా పంపించలేదు. మేనేజర్ గారు ఏం చెప్పారు? మీ డ్యూటీ మీరు పూర్తి చేసుకొని వెళ్ళిపోండి అన్నాడు. కానీ కృష్ణ పరమాత్మ అన్నాడండి, ఆ మేనేజర్ గారు చెప్పంది కృష్ణ పరమాత్మ చెప్పింది ఒక నియమం ఉంది. నేను ఒక మాన్యువల్ ఇచ్చాను మీ అందరికి. భగవద్గీత అనే ఒక మాన్యువల్ ఇచ్చాను. టీవీ కొనుక్కుంటే టీవీకి సంబంధించిన మాన్యువల్ ద్వారానే కదండి టీవీని ఆపరేట్ చేసుకునేది. అదే విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పానయ్యా మీరు ఏ పనిని ఎలా చేయాలో మరి దానికి సంబంధించిన నియమాలన్నీ కూడా చెప్పాను. మొట్టమొదట మీరెవరు అంటే మీరు స్వస్వరూపమైన ఆత్మ అని చెప్పాను. దేహ సంబంధమైన విషయాలతో మీరు మమేకం చెంది పాపపు కార్యాలు చేస్తే మీరు పాపపు జన్మలు ఎత్తుతారు. నేను చెప్పినటువంటి ధర్మంతో కూడిన కార్యాచరణ చేస్తే మాత్రం మీరు నన్ను పొందుతారని చెప్పి ఈశ్వరుడు ఏం చేశారు? మన చక్కగా ఒక మాన్యువల్ ఇచ్చారు. ఇవాళ మనకు ఆ మాన్యువల్ ని మనం ఏం చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా భద్రంగా బీరువాలో గాని లేకపోతే ఏం చేస్తాం? ఒక చోట ఏదో ఒక దేవుడి షెల్ఫ్‌లో పెట్టుకుంటాం. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న ఉపమానం అండి. ఒక గురువుగారు వినాయక చవితి పండగ రోజు ఎప్పుడు కూడా ఏదైనా ఒక పండగొస్తే వాళ్ళ గురువుగారిని ఇంటికి పిలిచి చక్కటి భోజనం పెట్టి దక్షిణ ఇచ్చుకునే అలవాటు ఉందటండి ఒక కుటుంబానికి. అలా ఉన్నప్పుడు ఆ రోజు గురువుగారు వచ్చారట. వినాయక చవితి పండగ అని చెప్పేసి వచ్చారట. వస్తే ఆయనకి భోజనం పెట్టారు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి కాసేపటికొచ్చారు. నాన్న ఈరోజు మన ఇంటికి ఎవరైనా వచ్చారా అన్నారు. ఆ వచ్చారురా మన గురువుగారు ఉన్నారు గదా! ఆయనొచ్చారు. భోజనం చేసేసి వెళ్ళిపోయారురా అన్నారు. అంటే, ఏం లే డాడీ నేను డైనింగ్ టేబుల్‌లో తింటూ డైనింగ్ టేబుల్ మీద నేను కొన్ని డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయాను డాడీ. మరి ఆ డబ్బులు కనిపించట్లేదంటే, అరే! ఏం మాట్లాడుతున్నావురా మన గురువుగారు అలాంటి వారు కాదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు నాకు. మన గురువుగారు అలాంటి వాళ్ళు కాదు. నువ్వు అలాంటి పెద్ద మాట అంటావేంటి అనంటే, ఏమో డాడీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడట. వాళ్ళ అబ్బాయి కొంచెం చిరాగ్గా వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఇంకో పండగొచ్చిందండి. ఇక పండగొస్తే మళ్ళీ గురువుగారొచ్చారట. ఈసారి గురువుగారొచ్చి భోజనం చేస్తుంటే, ఇప్పుడు ఆ కొడుకు తట్టుకోలేక అన్నాడట. గురువుగారు మీరు మా ఇంటికొస్తే ఏదో ఒకటి పోతుందండి. పోయినసారి నేను టేబుల్ మీద డబ్బులు పెట్టాను. మీరెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు కనపడలేదంటే వాళ్ళ నాన్నగారికి కోపమొచ్చిందట. "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? గురువుగారిని అవమానిస్తున్నావు. ఎవరిని అవమానిస్తున్నావో నీకర్థమవుతుందా?" అంటే అని వాళ్ళ నాన్నగారు కొడుకుని తిడుతుంటారట. అప్పుడు గురువుగారన్నారట, "అవును నాయనా పోయినసారి నేను భోజనానికొచ్చినప్పుడు టేబుల్ మీద డబ్బులున్నాయి. అవి ఫ్యాన్ గాలికి కింద పడిపోతూ ఉంటే నేనేం చేశానంటే, అక్కడ పక్కనే షెల్ఫ్‌లో భగవద్గీత ఉంది. ఆ భగవద్గీత పుస్తకంలో డబ్బులు పెడితే మీరు తర్వాతకి గీత చదివేటప్పుడు చూసుకుంటారులే. అప్పుడు చూసుకుంటారని చెప్పేసి నేను హడావుడిగా నాకు వేరే పనులుండటం వల్ల ఆ గీతలో అప్పుడు డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయాను నాయనా. అంటే మీరిప్పటి వరకు కూడా అంటే నేను సుమారుగా 6 నెలల వరకు కూడా నేను మీ ఇంటికి రాలేదు. 6 నెలలకు కూడా మీరు ఈ భగవద్గీతను తెరవనే లేదు. మీకున్న సమయాన్ని వేరు వేరు విషయాల కోసం వాడుకుంటూ మీరిలాంటి కర్మలు చేస్తున్నారు. నిజంగా మీరు భగవద్గీతని గనక చదివి ఉంటే ఇవాళ మీకిలాంటి అనుమానం వచ్చేది కాదు. ఆ డబ్బు పోయినా మీరింత భారంగా భావన చేసి ఉండేవాళ్ళు కాదు. అంటే నాకర్థమవుతుంది మీరు 6 నెలల నుంచి భగవద్గీతను తెరవనే లేదని జెప్పి, ఆ భగవద్గీత పక్కనే ఉంటే తీసి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు నాయన అని జెప్పేసి చెప్పారు. అంటే మనం ఎన్నో రకాలైనటువంటి విషయాలను చక్కబెట్టుకునే ప్రయత్నం 6 నెలల క్రితం మన ఇంట్లో డబ్బులు పోయాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాం కానీ భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవడానికి అవసరమైనటువంటి గ్రంథాన్ని మాత్రం
మనం చదివే ప్రయత్నం చెయ్యట్లేదు అని చెప్పేసి మరి గురువుగారు చెప్పేసి వెళ్ళిపోతారట. అంటే ఇక్కడ మనమందరం కూడా మనల్ని దిద్దుకోగలిగినటువంటి గ్రంథం. అసలు భగవంతుడు ఎలా సృష్టి చేశాడు పరమాత్మ అంటే, మరి యజ్ఞముల ద్వారా సృష్టి చేశారు. అంటే చేసేటటువంటి కర్మలో ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మరి లోకాలన్నీ సృష్టించే బాధ్యత ప్రజాపతికి అప్పచెప్పాడు. ఆయన యజ్ఞయాగాది క్రతువుల ద్వారానే ఈ లోకాన్నంతా సృష్టి చేశారు. అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్పిష్ట కామదుక్కు. అంటే ఇక్కడ ఎవరెవరు ఏ ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలన్నీ కూడా ఎలా తీరతాయంటే మీరు చేసే సత్కర్మల ద్వారానే తీరతాయి కానీ మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కర్మల చేత మీకు మంచి జరగదు. నిస్వార్థంతో భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేసినప్పుడే ఆ కర్మలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి కానీ మిగిలినవన్నీ కూడా మిమ్మల్ని ప్రమాదంలో పడవేసే కర్మలే జరుగుతాయని కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చేశామనుకోండి, మన ఇంట్లో అన్ని సకల శుభాలు కలుగుతాయి. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనకిప్పటికిప్పుడు ప్రయోజనం కలగడం కోసం అని చెప్పి భగవంతుడు శాస్త్రంలో మనల్ని ఎలా కర్మ చేయమన్నాడో తెలుసుకోకుండా మనకు నచ్చినట్టుగా మనం కర్మలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎంతో నష్టపోతాం. ఎంత నష్టపోతామంటే మన జీవితాన్నే నష్టపోతామండి. ఈశ్వరుడు చెప్పిన విధంగానే కర్మ చేయవలసి ఉంటుంది తప్ప ఎవరినో మెప్పించే ప్రయత్నంగా ఈశ్వరుడు చెప్పే నియమాలను విడిచిపెడితే మాత్రం నువ్వు ఇక్కడ ఎవరినో నేను నొప్పిస్తున్నానని చెప్పేసి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడితే ఎవరు నష్టపోతారు? మన జీవితం నష్టపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మనందరికీ ప్రామాణికం ఎవరు అంటే భగవంతుడు. భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రమే ప్రామాణికమండి. ఆ శాస్త్రాన్ని ఆచరించేటటువంటి సద్గురువే ప్రామాణికం. మరి దానిని పాటించడంలో ఆ గురువు ఎలా ఉండాలి అంటే సచ్చిదానంద అనుభూతి పొందిన వాళ్ళు మాత్రమే ఆ నియమాలను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పగలుగుతారు. కానీ ఆ అనుభూతి లేనప్పుడు ఏమవుతుంది అనంటే అక్కడ ఉన్న విషయాన్ని కేవలం పైపైన మాత్రమే చదివి లోపట ఉన్నటువంటి ఈశ్వర సంబంధమైన ఆరాధన మరిచిపోయినప్పుడు మాత్రం వాళ్ళు నష్టపోవడమే కాదు, వాళ్ళని నమ్ముకున్నటువంటి ఎంతో మంది కూడా నష్టపోతారు. కాబట్టి ముందు ఎవరైనా గురుస్వరూపంగా స్వీకరిస్తున్నారు ఒక పదవిని అంటే గీతలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూలంకుషంగా విచారణ చెయ్యండి. దాని ద్వారా సాధన చెయ్యండి. సాధన చేసి మనం చేసే సత్కర్మ గనక భగవంతుడికి నచ్చితే లోపట ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం నీలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని అనుభూతిగా పొందే అవకాశం ఇస్తుంది. ఆ అవకాశంతో మీరు సచ్చిదానందంగా పరబ్రహ్మముగా నిలబడి లోకానికి భగవంతుడి జ్ఞానం అందరికీ అందించమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అనుభూతి లేకుండా కేవలం శాస్త్రంలో ఉన్న విషయాలు ఊరికే వల్లె వేసినంత మాత్రాన అది మిమ్మల్ని ఉద్ధరించకపోగా మీతో పాటు ఇంకొంతమందిని నాశనం చేస్తుంది. అది ఎంతో పెద్ద ప్రమాదం అండి. మళ్ళీ ఈ శరీరం విడిచిపెట్టాక కూడా మనం ఎన్నో పాపపు కర్మలను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను గురువయ్యాను అంటే ఆ గురువుకు సంబంధించిన సచ్చిదానందాన్ని అనుభవించాలని చెప్పి ఆ ఏదైతే సచ్చిదానందానుభూతి ఉండదో ఉండనటువంటి వాళ్ళు ధర్మాన్ని చెప్పడంలో తడబడతారు. ఆ ధర్మాన్ని ఆచరించడంలో తనతో పాటు ఇంకొంతమందిని ఆచరింప చేయడంలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు చేసినప్పుడు అది మనల్ని ఏం చేస్తుందంటే అతి పెద్ద ప్రమాదంలోకి తీసుకువెళ్తుందండి. ఎంతో మందిని ఉద్ధరించే ప్రయత్నంగా గురుస్వరూపాన్ని తీసుకుంటే అది మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే బంధనంలో పడవేసి మీకేమవుతుంది అది దుఃఖాన్ని పరమ దుఃఖాన్ని తెచ్చే విధంగా కూడా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిదండి. పరమాత్మ చెప్పిన సచ్చిదానందానుభూతి పొందినటువంటి వారికి తప్ప అన్యులకు వేరొకరిని శిష్యుడిగా తీసుకునేటటువంటి అర్హత ఉండదు అని చెప్పేసి తెలుసుకోవాలి. అందుకే మరి దాని గురించినటువంటి శ్లోకం రేపు మనం తెలుసుకుందామండి. ఇక యజ్ఞముల గురించి కృష్ణ పరమాత్మ దేవతల యొక్క సృష్టి ఎలా జరిగింది వీటన్నింటికి సంబంధించిన జ్ఞానం మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం
అహం బ్రహ్మ నిరాకుర్యామ్మ మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి 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 శాంతి. హరి ఓ ఓం. నమస్కారం